నమస్తే. యూట్యూబర్ తులసి చందు గారు ఒక వీడియోని రిలీజ్ చేశారు తాజాగా. ఢిల్లీ బాంబు పేలుడు ఘటన గురించి ఆవిడ వెర్షన్ ఏంటి, మన ఒపీనియన్ ఏంటి, జనాలకి జడ్జిమెంట్ వదిలేస్తూ ఉన్నా. నేను జస్ట్ ఎన్కౌంటర్ లాగా మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ ఎవరి భావజాలాలు వారివి, కానీ దేశం అనే విషయంకి వచ్చేసరికి మాత్రం నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అవి బలంగా వినిపించడంలో ఎప్పుడు ముందుంటాను, మీ అందరికీ తెలిసిందే. సరే, తులసి చందు గారు ఏమంటున్నారు? వైట్ కాలర్ టెర్రరిజం గురించి మాట్లాడారు, ఉగ్రవాద మాడ్యూల్స్ గురించి మాట్లాడారు, ఈ బ్లాస్ట్ జరగడానికి పూర్వపరాల గురించి కూడా చాలా చక్కగా మాట్లాడారు. అంతా బాగానే ఉంది, కానీ కొసమెరుపులు ఉంటాయి కదా, అక్కడ సంథింగ్ ఈజ్ రాంగ్. ఓకే, అక్కడ వీక్షకుల్ని తులసి చందు గారు ఏం చేస్తున్నారంటే చాణక్యం అమాయకం ఇరికించం అన్నట్లుగా వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారు. అంటే ఒక రకమైన ప్రోపగండాన్ని వాళ్ళలో నూరు పోస్తూ ఉన్నారు, లేదా సంతుష్టీకరణ వార్తలకు అలవాటు పడిన వాళ్ళను మెప్పిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆవిడ వెర్షన్ ఏంటి చూద్దాం. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ బాంబు పేల్చడం అంటే భారతదేశ గుండెల మీద నుంచే ప్లేస్ ఇది. చౌక్ మార్కెట్ ఏరియా ఉంటుంది. రెడ్ ఫోర్ట్ తెలుసు కదా, ఇండిపెండెన్స్ డే రోజు ప్రధాని ప్రసంగించే ప్లేస్ ఇది. దేశ రాజధానిలో ఇక్కడ బాంబు పేల్చడం అంటే భారతదేశ గుండెల మీద గురిపెట్టి కాల్చడం. ఇది ఓకే, దేశ రాజధాని అక్కడ బాంబు పేలడం అనేది భారతదేశపు గుండెల్లో గురిపెట్టి కాల్చడం అనే ఒక పవర్ఫుల్ లైన్ని తులసి చందు గారు వాడారు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఇంతకు ముందు కూడా అలాగే గుండెల మీద గురిపెట్టి దాడి చేసినటువంటి ఘటనలు బోలెడు ఉన్నాయి. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ నిరసనలు, ఇన్ ద నేమ్ ఆఫ్ హక్కులు వగైరా వగైరా. చూడండి, మీరు గుర్తు తెచ్చుకోండి, పార్లమెంట్లోకి కలర్ బాంబులు తీసుకువెళ్ళి కొంతమంది నిరసనలు చేశారు. వాటిని వీళ్ళు శ్లాఘించారు. తప్పు కదా అలా చేయడం అని చెప్పి చెప్పాల్సింది పోయి, వీళ్ళు అంటే ఈ భావజాల పరులు అది పెద్ద మ్యాటర్ కాదు అన్నట్లుగా మాట్లాడారు. అదేదో దీపావళి పండుగలాగా కితాబునిచ్చారు, నిరసన అని దాన్ని నామకరణం చేశారు. మరి పార్లమెంట్ మీద నీవు ఆ స్థాయిలో అటాక్ చేయడం అంటే అది దాదాపుగా అటువంటి టెర్రరిస్ట్ అటాక్తో సమానమే. కలర్ బాంబు బదులు వేరే బాంబులు ఉంటే పరిస్థితి ఏమయ్యేది? అలాగే యాంటీ సిఏఏ ఎన్ఆర్సీ నిరసనల పేరిట హింస జరిగినప్పుడు కూడా ఇదే ఢిల్లీ కేంద్రంగా అప్పుడు మరి భారతదేశపు గుండెలపై గురిపెట్టి కాల్చడం కాదా? అంకిత్ శర్మ అనేటటువంటి ఒక అధికారిని దారుణాతి దారుణంగా కొల్లబుడిచి చంపేశారే, పడేశారే కాలువలోన. ఈ అహింస పేరిట నిరసనలు చేసినటువంటి హింసావాదులు ఇప్పటికీ ఆ కేసు కొలిక్కి రాలేదు. కేంద్ర ప్రభుత్వానికి ఓ నమస్కారం. సిఏఏకి ముస్లింలకు సంబంధం లేకపోయినా ముస్లింలను రెచ్చగొట్టడంలో వీళ్ళందరూ సఫలీకృతులు కాలేదా? ఎన్ఆర్సీ అంటే ఈ దేశానికి ఉపయోగకరమైంది, దేశంలో ఉన్నవారిని గుర్తిస్తుంది, ఈ దేశంలోకి అక్రమంగా వచ్చిన వాళ్ళని ఎండగడుతుంది లేదా వెళ్ళగొడుతుంది అని చెప్తే దాన్ని వ్యతిరేకంగా మార్చారు. అది కూడా ముస్లింలకు వ్యతిరేకంగా మార్చారు. ఇలా భారత్ అనేది యాంటీ ముస్లిం అనేలాగా వీళ్ళు నెరేషన్స్ ఎప్పటికప్పుడు బిల్డప్ చేస్తూ ఉన్నప్పుడు అది భారతదేశపు గుండెలపైన గురిపెట్టి కాల్చడం కాదా? ఆజాదీ స్లోగన్స్ ఇచ్చినప్పుడు ఇదే ఢిల్లీ కేంద్రంగా మనోవాదు సే ఆజాదీ, అలాగే కశ్మీర్కి కావాలి ఆజాదీ అంటే కశ్మీర్ భారత్ నుంచి సెపరేట్ అయిపోవాలి, పాకిస్తాన్లో కలవాలి, లేదా దానికి స్వతంత్రమైనటువంటి దేశముగా గుర్తించాలి అని ఎవరైతే వేర్పాటువాదులు ఉన్నారో, సోకాల్డ్ ప్రొఫెసర్స్ ఉన్నారో, ఇదే ఢిల్లీ యూనివర్సిటీల్లో కదా వీళ్ళందరూ మెరిశారు ఒకానొక కాలంలో. 2014 అంటే మోదీ ఎంట్రీ టైంలో అప్పుడు వార్తలన్నీ అవే కదా. అప్పుడు ఈ దేశపు గుండె మీద గుద్దుడు కాదా, అది దేశ వ్యతిరేకం కాదా? మరి అదే కన్హయ్య కుమార్ని మీరందరూ కూడా చాలా హై లెవెల్లో పొగుడుతారే. ఆ కన్హయ్య కుమార్కి ప్రకాష్ రాజ్ లాంటి వాడు షేక్ హ్యాండ్ ఇస్తాడే, వెరీ గుడ్ మై బాయ్ అని చెప్పేసి. ఉమర్ ఖాలిద్, యాసిన్ మాలిక్, కన్హయ్య కుమార్, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. వీళ్ళందరూ కూడా హక్కుల కోసం పోరాడే వాళ్ళుగా వీళ్ళు పోర్ట్రే చేస్తారు. వీళ్ళందరూ ఉగ్ర లింకులు ఉన్నవాళ్ళు కాదా, వేర్పాటువాద భావజాలం ఉన్నవాళ్ళు కాదా అనేది క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి, ఢిల్లీ కేంద్రంగా ఇన్ని జరిగినాయే, మరి అప్పుడెందుకు ఇదే పదప్రయోగం చేయలేదు? ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగింది కాబట్టి దీని కేంద్రంగా మోదీని అనాలి. సరే అనండి, ఇంకేమంటారో చూద్దాం. బీహార్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన రెండో దశ పోలింగ్కి కొన్ని గంటల ముందు. సో దీని వెనుక పొలిటికల్ కుట్రలు ఏమైనా ఉన్నాయా? మరొక పాయింట్, ఎన్నికలకు ఒక రోజు ముందో 2 రోజుల ముందో ఇలాంటి బ్లాస్ట్లు జరిగాయి అంటే దీని వెనక బీజేపీ ఉంది, దీని వెనక ఆర్ఎస్ఎస్ ఉంది, దీని వెనక మతోన్మాద శక్తులు ఉన్నాయి, దీని వెనక హిందుత్వం ఉంది అంటే ఇవి అన్నట్లా. కానీ అదొక మౌన భాష, రీడ్ బిట్వీన్ ద లైన్స్ అన్నమాట. జనరల్గా బాంబు పేలుళ్ళు జరిగాయి అనుకోండి, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికే కదా మైనస్. ఎవరైనా చేయించుకుంటారా? అట్లా ఎలక్షన్స్కి సంబంధించి లింక్ పెట్టి మాట్లాడినప్పుడు మాత్రం ఇది నిజంగా కావాలని దుమ్మెత్తిపోసే చర్య, పక్కాగా. ఎవరు కూడా అలా చేయరు. సరే, అక్కడ ప్రచారం ఇంకేమైనా ఉందా కొన్ని గంటల పాటు అంటే అయిపోయింది, ప్రచారం కూడా టైం అయిపోయింది. కానీ ఈ విధమైనటువంటి లింకులు మోదీ, అమిత్ షా
ఇది ఒక ఎన్నికల స్టంట్గా ఎవడన్నా ఎంత వెర్రివాడైనా సరే బాంబు బ్లాస్టులు చేయించుకొని ఓట్లు గడిస్తాడా? ఎట్లా గడిస్తాడు? ఇప్పటికీ నాకు అర్థం కావట్లా. అది వీళ్ళే సమాధానం చెప్పాలి. అంటే బాంబు బ్లాస్ట్ చేస్తే ఏంటి, ఏ విధంగా వాళ్ళు ఓట్లు గడిస్తారు? ఇది నాకు వీళ్ళు చెప్పే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలుసు, బట్ చెప్పే ప్రయత్నం ఓపెన్గా చెప్పాలి. ఉగ్రవాద కుట్రలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఘోరమైన భద్రతా వైఫల్యం ఉందా, లేదా వీటన్నిటిని మించిన కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. ఉగ్రవాద కుట్రలు అనేవి కేవలం భద్రతా వైఫల్యం వలన మాత్రమే కాదండి. ప్రతి దాంట్లో కూడా, అంటే ప్రతి ప్రమాదానికి భద్రతా వైఫల్యమే కారణం, సింపుల్ లైన్లో చెప్పాలంటే. కానీ ఇంటి దొంగలు సహకరిస్తే ఈశ్వరుడు కూడా ఏం చేయలేడు అన్నట్లుగా ఎన్ని ఇంటెలిజెన్స్ విభాగాలు ఉన్నాయి, ఎన్ని అధికారులు ఉన్నా కూడా ఏం లాభం? SIR అని ఒకటి ఎలక్షన్ కమిషన్ తీసుకొస్తే దాన్ని మేము ఎలవ్ చేయం, మీరు ఓటర్ల జాబితాని ఒడగడితే ఒప్పుకోమంటారు. అరే, ఇంట్లో ఉన్న దొంగల్ని ఎలా బయటికి పంపించాలి, అక్రమంగా ఉంటున్న వాళ్ళని ఎలా పక్కకు పంపించాలి, ఇలాంటి చర్యలని వేటికి ఒప్పుకోరు. NRCని ఒప్పుకోరు. దేశం మాత్రం చల్లగా ఉండాలా, ఇంటెలిజెన్స్ కాపాడేయాలా, ఆర్మీ కాపాడేయాలా. ఏమిటండి ఈ హిపోక్రసీ? ఇది ప్రజల కోణంలో ప్రభుత్వాలను, రాజకీయ పార్టీలను, వ్యవస్థల వైఫల్యాలను నిర్భయంగా క్వశ్చన్ చేసే, ప్రజల వాయిస్ వినిపించే ఒక ఛానల్. నిజంగా ప్రజాకోణంలో గనక ఇటువంటి వారు మాట్లాడితే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, తప్పులేదు. కానీ వాళ్ళంతా కూడా ఆ కోణం పేరు చెప్పుకొని ఇంకేదో కోణాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటే దయచేసి అటువంటి వారిని ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే అటువంటి భావజాలం దేశ వ్యతిరేక శక్తులను పెంచి పోషించే అవకాశం ఉంది అనేది నా ఒపీనియన్. మోదీ దేశ ప్రధానిగా ఉన్నంతకాలం భారతదేశంలో ఉగ్రవాద దాడులే జరగవు, ఉగ్రవాదం తోక ముడిచి పారిపోయింది అనేది బీజేపీ, మోదీ భక్తులు పదే పదే చేస్తున్న ప్రచారం. బీజేపీ, మోదీ భక్తులు ఈ పదప్రయోగాల్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా దేశం కోసం కానీ జాతీయతావాదంతో కానీ మాట్లాడినప్పుడు మోదీ భక్తులని, అంధవిశ్వాసులని, అంధభక్తులు అని లేదా వేరే ఇతర పదాలతో వెక్కిరించడం వీళ్లకు అలవాటుగా మారిపోయింది. దేశభక్తిని కూడా కామెడీ చేయడం, నార్మలైజ్ చేయడం, న్యూట్రలైజ్ చేయడం, లేదా దాన్ని ఒక అనాగరికమైనటువంటి విధానంలో చూడటంలో వీళ్ళు నిష్ణాతులైపోయారు. ఆ విధమైనటువంటి పోర్ట్రే చేసే ఆర్టికల్స్ని అందించడంలో. ఇక్కడ మోదీ వచ్చిన తర్వాత ఈ దేశంలో బాంబు దాడులు అనేవి చాలా వరకు గణనీయంగా తగ్గాయి అని ఎవరన్నా ఒప్పుకుంటారు. మోదీకి ఓటు వేయని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలుడు ఘటనను కూడా తీసుకుంటే ఇది ప్రమాదవశాత్తు జరిగినటువంటి, అంటే ఉగ్రవాదులు ప్లానెడ్గా అక్కడే పేల్చాలి అని పేలినటువంటి బాంబు కాదు. వాళ్ళు పారిపోతుండగా ఏం చేయాలో తోచక ఉక్కిరి బిక్కిరి అవుతున్న తరుణంలో ప్రమాదవశాత్తు పేలినటువంటి బాంబుగా చాలా వరకు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైం వరకు కూడా ప్రభుత్వం అధికారికంగా ఇది టెర్రరిస్టుల దాడి అని చెప్పేసి చెప్పలా, సస్పీసియస్ అనే పదాన్ని కూడా జోడించింది. సరే, వీళ్ళ పాయింట్గా వద్దాం. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కంపేర్ చేసుకోమని చెప్తూ ఉన్నా, వ్యూవర్స్కి చెప్తూ ఉన్నా. ఇంటర్నెట్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఉన్నాయి, ప్లాట్ఫామ్స్, అందులో కొట్టి చూడండి. కాంగ్రెస్ హయాంలో వర్సెస్ బీజేపీ హయాంలో ఉగ్రవాద దాడులు, పూర్వపరాలు కూడా చూడండి. ఆ ఉగ్రవాద దాడుల తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి దర్యాప్తులు చేశారు, ఎంతమంది ఉగ్రవాదుల్ని ఎవరెవరు విడిచిపెట్టారు, స్వేచ్ఛగా పాకిస్తాన్తో లాలూచీపడి శాంతి పేరుతో ఎవరు యాసిన్ మాలిక్ లాంటి వాళ్ళని కలిశారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడాలి కదండి. భారతదేశంలో 2014లో నరేంద్ర మోదీ ఒక ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 2025 వరకు పహల్గామ్ దాడులు, ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్, అంతకు ముందు జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్లు, మనం చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్, ప్రూఫ్లు అడిగారులేండి వీళ్ళంతా, అది వేరే విషయం. ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత కూడా ఎన్ని రాఫెల్ జెట్లు కూలినాయి అని అడిగారు ఈ మేధావులే వీళ్ళంతా. అలాగే ఇప్పుడు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తీసుకోండి. ఇది ఎప్పటి నుంచి, గత నెల రోజుల నుంచి జరుగుతున్న ఒక ఆపరేషన్. సీక్వెల్గా ఒక్కొక్కరిని పట్టుకుంటున్నారు, ఆ మాడ్యూల్ని ఛేదిస్తూ ఉన్నారు. ఇంతలో కంగారులో జరిగినటువంటిది అని చాలామంది అనుమానిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది, భద్రతా వైఫల్యం కారణంగానే జరుగుద్ది. కానీ దానికి గల మూల కారణాలని కూడా మనం చర్చించుకోవాలి. దానికి మూల కారణం ఏమిటని చెప్పారంటే ఈవిడ వీడియోలో, మీరు వీడియో చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది. సాధ్యం కాదు చిన్న చిన్న వీడియోల రూపంలో ఇలాంటి కౌంటర్స్ చేయటం. కనుక నేను చెప్పేది ఏంటంటే, మోదీ వచ్చిన తర్వాత ఈ దేశంలో బాంబ్ బ్లాస్టులు తగ్గాయి. ఈరోజు జరగడంతో ఇంతకాలం చేసినటువంటి ఒక మనిషికి 99 సార్లు హెల్ప్ చేయండి, 100వసారి వాడు హెల్ప్ అడిగినప్పుడు మనం చేయలేకపోయామనుకోండి మన పరిస్థితుల వల్ల, అప్పుడు ఆ 99 సార్లు హెల్ప్ చేసింది మర్చిపోతాడు, వీడు నాకు ఇవ్వలేదు అని అంటాడు. అలాగే మనుషులు కూడా ఇటువంటి ప్రోపగండా కథనాల వల్ల చేసినటువంటి మేలు మర్చిపోతారు. ఇన్నాళ్ళు భద్రతాధికారులు మన కోసం ఎంత శ్రమ పడ్డారు, వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ప్రమాదాల నుంచి మనల్ని బయటపడేశారు, అవన్నీ కూడా మర్చిపోతారు. ఈవిడే ఒక చోట ఏమన్నారో మరొక చోట ఏమన్నారో చూద్దాం. ఈ ప్రచారంలో నిజంగా నిజం ఉందా? ఇప్పటిదాకా మన దేశంలో 2014 తర్వాత ఉగ్రవాద దాడులు జరగలేదా? ఇది ఆ కోణంలో చూడాల్సిందా కాదా? ఉగ్రవాదం అప్గ్రేడ్ అవుతూ మోడర్నైజ్ అవుతోందా ఏమైనా?
ఈ టైంలో ఆఫ్టర్ 2024 ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో మనకు షాకింగ్ గా అనిపించేది ఏంటి? ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్స్, మెడిసిన్ చదువుకుంటున్న డాక్టర్స్ 3000 కేజీల పేలుడు పదార్థాలతో దొరికిపోయారు. మారణాయుధాలతో ఎక్కడికక్కడ అరెస్ట్ అయ్యారు. వాళ్ళు సైనైడ్ కంటే పవర్ఫుల్ అయిన బయో వెపన్స్ ని తయారు చేసే వాళ్ళుగా, దాన్ని దేశం మీద ప్రయోగించాలి అని చెప్పి కుట్రలు చేసే వాళ్ళుగా దొరికిపోయారు. ఇలాంటి భయంకరమైన విషయాలన్నీ కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ తర్వాత బయటకు వస్తున్నాయి. నవంబర్ 10వ తేదీ నాకు వీళ్ళ రైటింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. చేసే వాళ్ళుగా దొరికిపోయారు, సంథింగ్ ఈజ్ ఫిషీ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చేసే వాళ్ళుగా దొరకడం ఏంటి? చేయాలనుకున్నారు, ఆ కుట్ర భగ్నం చేశారు అధికారులు, అలా దొరికారు. అంటే చేసే వాళ్ళగా వాళ్ళని పోర్ట్రే చేస్తున్నారు ఎవరన్నా. విషయాలన్నీ కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ తర్వాత బయటకు వస్తున్నాయి. నవంబర్ 10వ తేదీ సాయంత్రం ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్. ఈ బాంబ్ బ్లాస్ట్ తర్వాత అవన్నీ బయటకు వచ్చినాయంట. 2900 కిలోల పేలుడు పదార్థాల స్వాధీనం అవన్నీ అంట. కొంచెం చూసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ముందుగానే ఈ కథనాలన్నీ వస్తూ ఉన్నాయి. వస్తున్న క్రమంలోనే ఈ పేలుడు ఘటన జరిగింది. వరుసపెట్టి కశ్మీర్లో మొదలైంది, అక్కడి నుంచి హర్యానా, యూపీ, ఢిల్లీ, ఈ లింకులన్నీ బయటపడుతూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అందరూ డాక్టర్లు, మళ్ళీ ఉపాధ్యాయులు. సో అలా ఉక్కిరి బిక్కిరి సమయంలో జరిగినటువంటి ఘటన ఇది. జరిగితే అప్పటికప్పుడు, లేకపోతే 11వ తేదీ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ ని, ఆ ఏరియాని విజిట్ చేస్తారు అని చెప్పి మనం సహజంగా అనుకుంటాం కదా. కానీ ప్రధాని మోదీ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ మీద ఒక ట్వీట్ చేసి టాటా బాయ్ బాయ్ అని చెప్పి భూటాన్ రాజు పుట్టినరోజు వేడుకల కోసం వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అది భూటాన్ రాజు పుట్టినరోజు వేడుకల కోసం వెళ్ళిపోయారు అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద ఒక రకమైన ఎటకారం చేస్తున్నటువంటి తులసి చందు గారికి రాహుల్ గాంధీ పర్యటనల గురించి అసలు పట్టింపు ఉండదు. విదేశాలకు పోయి భారతదేశాన్ని వెక్కిరించటము, ఇక్కడున్న హిందువుల్ని వెక్కిరించటము, ఇక్కడేదో మైనారిటీలను అణచివేస్తున్నారని అక్కడ చెప్పాల్సిన అవసరం ఏంటి? ఒక విపక్ష నేతకున్నటువంటి బాధ్యత అదేనా? రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు వర్సెస్ మోదీ విదేశీ పర్యటనల గురించి మాట్లాడతాం. అలాగే మోదీ వస్తే ఒక ప్రాబ్లం, రాకపోతే ఒక ప్రాబ్లం. ఒక భారత ప్రధాని ఎక్కడికన్నా విజిట్ చేయాలి అంటే భద్రతా అధికారులు కన్ఫర్మ్గా చాలా క్రాస్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగినటువంటి ప్లేస్ కంటే టక్కున మోదీ వచ్చేయాలంట. ఏం ఆశిస్తున్నారు మీరు? భూటాన్ వెళ్ళకూడదంట. అంటే అది ఆల్రెడీ ఫిక్స్ అయిన ప్రోగ్రాం కదా. అంతేగాని ఇక్కడతో బాంబ్ బ్లాస్ట్ జరిగింది కాబట్టి పద వెంటనే భూటాన్ వెళ్ళిపోదాం ఏదో ఒక పేరు చెప్పి అని మోదీ వెళ్ళిపోయారా ఏంటి? అలాగే బాంబ్ బ్లాస్ట్ జరిగిపోయింది, మన దేశం పని అయిపోయింది అనేలాగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా? భారతదేశం బలంగా నిలబడి ఉంది, ప్రతి దాన్ని కూడా మనం కంట్రోల్ చేయగలం, మనం దాన్ని ఆపరేషన్ చేయగలం, మనం నిలబడగలం అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని మోదీ కనబరిచారు అనుకోవచ్చు కదా. సరే, మోదీ వచ్చారా అనుకుందాం, ఫోటోలకు ఫోజులు ఇస్తున్నాడు. రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా ఫోటోలు బయటకు వస్తాయి. మరి అది ఎవరు తీస్తున్నట్టు? కెమెరామెన్లు కదా. మోదీ ఫోటోలు వచ్చినప్పుడు మాత్రం మోదీ ఫోటోల కోసం వచ్చిండని. ఇప్పుడు వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ట్రైన్ యాక్సిడెంట్కి సంబంధించి మోదీ వెళ్ళారు కదా అక్కడికి కేంద్ర మంత్రులతో పాటు. వెళ్ళినప్పుడు ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్. ఇప్పుడు వచ్చినా కూడా అదే జరిగేది. సరే, ఇక్కడ మోదీ రావాలా లేదా అనేది కాదండి, చిత్తశుద్ధి ఇంపార్టెంట్. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఆ ఉగ్రవాదుల్ని పట్టుకోగలుగుతున్నారా లేదా, ఇటువంటి ఆపరేషన్స్ ఇంకా బలోపేతం చేసి దేశంలో ఉన్నటువంటి ఇంటి దొంగలందరినీ లాగుతున్నారా లేదా బయటికి, ఇది ఇంపార్టెంట్ కదా. ఆ దిశగా చూసుకుంటే ఇప్పటిదాకా గణనీయమైనటువంటి మార్పులు సంపాదించుకున్నారు మోదీ. అవేం మాట్లాడరు. ఈ బొక్కలు వెతకడం, రంధ్రాన్వేషణ చేయడం, విమర్శించడం, వెక్కిరించడం, ఇదంటే ప్రజాకోణం. అంటే ఇది ప్రజాకోణం ఎట్లయితుంది? భారత ప్రధాని పక్క దేశానికి వెళ్ళకూడదా? భూటాన్ నుంచి కూడా ఆయన సందేశాన్ని పంపించారు కదా శత్రువులకి. మీకు గుర్తుందా 2013లో దిల్సుఖ్ నగర్ క్లాస్ జరిగినప్పుడు సేమ్ అది కూడా ఇలాగే సాయంత్రం పూట జరిగింది. ఉదయానికల్లా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆ స్పాట్ ని విజిట్ చేశారు, మీడియాతో మాట్లాడారు. ముంబై మీద టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు కూడా అంతే, ప్రధాని మన్మోహన్ సింగ్ వెంటనే మీడియాని అడ్రస్ చేశారు. కానీ విశ్వగురువు ఉగ్రవాదుల్ని, ఓకే, ఆ పాయింట్ వస్తాం. విశ్వగురువు ఉగ్రవాదుల్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు యాసిన్ మాలిక్ అనే ఒక టెర్రరిస్ట్తో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారో దమ్ముంటే మీరు ఒక వీడియో చేసి చెప్పండి. యాసిన్ మాలిక్ ఎందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ని ఆనాడు కలిశారు? రీసెంట్గా ఆయన చెప్పారు కదా, పాకిస్తాన్తో ఉగ్రవాదులతో శాంతియుత ఒప్పందాలంట. అరే, ఉగ్రవాదులు బాంబులు వేస్తూ ఉంటే వాళ్ళతో శాంతియుత ఒప్పందాలేంటి? ఆన్ ది స్పాట్కి వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోయిన శవాల్ని చూసి ఏడుస్తున్న కుటుంబాలను చూసేసి నష్టపరిహారం ప్రకటించేస్తే అయిపోయిందా బాధ్యత? ఉగ్రవాదులకి అదే భాషలో సమాధానం చెప్పేవాళ్ళు కావాలి కదా. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్, ఎన్నెన్ని రకాల ఆపరేషన్స్ మనకు తెలియకుండా జరుగుతూ ఉన్నాయి కదా నిరంతరం. నిఘా, ఇది కదా కావాలి, ఇది కదా మనం అడగాలి ప్రభుత్వం నుంచి. రండి ఫోటోలు దిగండి అని చెప్పాలా? ఘటనా స్థలానికి రావచ్చో రాకపోవచ్చో, ప్రమాదం ఉండొచ్చు కదా. అప్పట్లో పంజాబ్కి వెళ్తున్న క్రమంలో ఏం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి?
అలాగే రీసెంట్గా కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి, మోదీని మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారని చెప్పేసి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మనం ఎవరు అది చెప్పడానికి. అలాగే మన్మోహన్ సింగ్ని కంపేర్ చేస్తున్నప్పుడు మాత్రం తప్పకుండా ఆయన చాలా వాటికి సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాసిన్ మాలిక్, ఎంతమంది కశ్మీర్ హిందువుల ఊచకోతకు కారకుడన్న అనుమానాలు ఆయన మీద ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వ్యక్తితో కరచాలనం, ఉగ్రవాదుల చీఫ్లతో మాట్లాడమని చెప్పేసి ఆయన చెప్పాడంట. యాసిన్ మాలిక్కి మన్మోహన్ సింగ్ చెప్పాడంట అప్పట్లో. ఆయనే చెప్పాడు రీసెంట్గా విచారణలో. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన జైల్లో ఉన్నాడుగా. కానీ చూడండి ఎలాంటి కంపారిజన్స్, ఏమిటిది? ద్వేషం కాదా ఇది? మోదీని ప్రశ్నించడం అంటే మోదీ పైన ద్వేషం వెలగక్కడం కాదు, ఆయన పనితీరు, ఆయన సామర్థ్యం. ఇంకేమంటున్నారు వీళ్ళు? ప్రధాని మన్మోహన్ సింగ్ వెంటనే మీడియాని అడ్రస్ చేశారు. కానీ విశ్వగురువు ఉగ్రవాదుల్ని 56 ఇంచీల ఛాతితో భయపెట్టే ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పుకునే మన ప్రధాని మాత్రము బాంబు దాడి జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే భూటాన్ పర్యటనకు వెళ్ళిపోవడాన్ని ఇదేమన్నా హైలైట్ చేయాల్సిన పాయింటా? దీన్ని ఎందుకు ఆరంభంలోనే ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు ఈవిడ? అలాగే జోడించిన పదాలు ఏంటి? విశ్వగురు, చప్పనించిక ఛాతి. చప్పనించిక ఛాతి మోదీదే, విశ్వగురు అనేది భారత్ది, మోదీ కాదు. మోదీ ఆ విశ్వగురువుకి ప్రధాని ప్రస్తుతానికి. విశ్వగురువు భారత్. ఈ భావనతో ఒకసారి ఆలోచించండి. విశ్వగురు అనే పదాన్ని ఎటకారం చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వగురు మోదీ అనేది కాదు, విశ్వగురు భారత్, దానికి ప్రధాని మోదీ. ఆ కాంటెక్స్ట్లో చూడాలి. అది వీళ్ళ సంగతి. మనం ఇక్కడ క్వశ్చన్ చేయాలా వద్దా? చేయండి. భూటాన్ రాజధాని థింపు వెళ్ళి అక్కడి నుంచి ఈ దాడి మీద మోడీ మాట్లాడారు. అది కూడా తప్పేనా అనేది నా పాయింట్. అక్కడ నుంచి ఆయన ఏం మాట్లాడారు? ఎక్కడ కలుగుల్లో దాక్కున్న వాళ్ళందరినీ లాగి ఎవరికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తాం అని చెప్పారు ఆయన. భూటాన్ నుంచి చెప్పినా, భారతదేశం నుంచి చెప్పినా మన వాయిస్ మనదే. ఇంకోటి ప్రత్యేకించి చెప్పుకోవాలి ఇక్కడ, వేరే దేశానికి వెళ్ళి వేరే సందర్భంలో కూడా మన దేశం గురించి మాట్లాడడం, మన దేశంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ హెచ్చరించడం ఉగ్రవాదుల్ని, ఇది హైలైట్ కదా. పక్క దేశం అక్కడి నుంచి ఇలా మాట్లాడడానికి చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే చాలా నియంత్రణ ఉంటుంది ఏది మాట్లాడాలని. కానీ అంత స్వేచ్ఛ కేవలం మోదీకి మాత్రమే ఉంది. ఎక్కడన్నా ఏదన్నా మాట్లాడగలరు. నేను చాలా బరువెక్కిన హృదయంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆయన అన్నారు. ఎందుకు అంత బరువెక్కిన హృదయంతో వేరే దేశానికి వెళ్ళడము, మన దేశంలో బాంబు దాడి జరిగినప్పుడు? అదే మోదీ ఏం చేయాలో కూడా తులసి చందు గారు చెప్తారు ఇకపైన. నెక్స్ట్ దయచేసి మోదీ గారు ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే మీరు ఆవిడని ఫాలో అవ్వండి. ఆవిడ ఏం చెప్తే చేయండి. మాకెందుకు ఈ బాధ? బరువెక్కిన హృదయంతో అంటే ఇప్పుడు చూడండి, ఉగ్రవాద దాడికి సంబంధించి ఆయన స్పందన మీద కూడా అదే ఈవిడిని ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం ఈవిడ కూడా ఇంటర్వ్యూల్లో కన్నీరు కారుస్తూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా దిగంబర్ కాంబ్లే అనే ఒక వ్యక్తి మీద గుడ్ మార్క్స్, ఆవిడకి చాలా గుడ్ మార్క్స్ వేస్తాను నేను ఆ విషయంలో. ఎట్టకేలకు స్పందించారు ఆవిడ, ఇంటర్వ్యూ తీసుకున్నారు బాధితులతో. అక్కడ కూడా ఆవిడ బాధని వ్యక్తపరిచారు. ఇప్పుడు ఆ బాధని నేను ఎట్టకారం చేస్తే ఎట్లుంటుంది కదా. అలాగే ఎదుటి వ్యక్తి యొక్క స్పందనని అన్ని సందర్భాల్లో వెక్కిరించడం కరెక్ట్ కాదు అనేది ప్రజాకోణం అంటే ఇదా. మోదీ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ చాలా బాధపడుతూ ఉన్నాను ఈ దాడి వలన అని అనడం కూడా డ్రామానా? అలాంటప్పుడు మీరు కాచే కన్నీళ్ళు కూడా మసలి కన్నీళ్ళే. అదేమి అవాయిడ్ చేయలేని ఏదో పెద్ద ప్రపంచ దేశాల నేతలందరూ సమావేశం అవుతున్న ఒక పెద్ద సమావేశమేం కాదు కదా. అలాగే బాధిత కుటుంబాల బాధను నేను అర్థం చేసుకుంటున్నాను. ఈరోజు దేశం మొత్తం వారితో నిలుస్తుంది అని చెప్పి కూడా మన ప్రధానమంత్రి భూటాన్ నుంచి ప్రకటించారు. దేశం మొత్తం బాధితులతో నిలుస్తుంది. కానీ ఈ దేశ ప్రధానమంత్రి ఈరోజు ఈ దేశంలో లేరు, భూటాన్లో ఉన్నారు. అది అట్లా మనం కొత్త కనిపెడతాం. అట్లా భూటాన్లో ఉన్నారని ప్రపంచమంతటికీ తెలుసు. కానీ అలా అక్కడ ఉండడాన్ని ఆయనలో ఒక విలనిజాన్ని జోడింపజేసి చెప్తున్నారు. చూడండి, ఇది ఆర్ట్ అంటే. ఇది ఒక ఆర్టిస్ట్కు ఉన్నటువంటి లక్షణం. ఇది అర్థం చేసుకోవాలి వీక్షకులు. ఇలా వీళ్ళు పదే పదే కొన్ని విషయాల్ని స్ట్రెస్ చేసి చెప్పడం వెనక వ్యక్తిగతంగా వారిని ఇంకా టార్గెట్ చేయడానికి అంశాలు ఏమి ఉండవు. అవినీతి పరుడా? కానీ కాదు. ఫ్యామిలీ ఉందా? వాళ్ళ కోసం ఏమైనా కోట్లు గడించబడుతున్నారా? లేదు. అందుకనే అంబానీ అదానీ అంటారు. ఎన్ని రకాల దాడులు, ఎన్ని టూల్ కిట్ నెట్వర్క్స్, ఎన్ని అటాక్లు, అన్నీ బస్ట్. అందుకనే ఆఖరికి ఈ రెస్ట్లెస్లో ఇలాంటి వాటిని పట్టుకొని వాళ్ళని అంటే మోదీని క్రిటిసైజ్ చేస్తున్నారు వీళ్ళు. దీని వెనుక ఉన్న కుట్రదారులను వదిలిపెట్టను, త్వరలోనే నిందితుల్ని బయట పెడతాను అని చెప్పి కూడా మోదీ ఈ ఘటనను తీవ్రంగా భూటాన్ నుంచి ఖండించారు. ఈ ఇన్సిడెంట్ లో పేలుడు కోసం చూసారా, తీవ్రంగా భూటాన్ నుంచి ఖండించారంట. అది మాత్రం వదలట్లేదు ఈవిడ. వాడిన హుందాయ్ i20 మోడల్ కారు హర్యానాలో రిజిస్టర్ అయింది. గుర్గ్రామ్ కు చెందిన మహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తిది ఆ కారు. అతన్ని అరెస్ట్ చేశారు. అతను పుల్వామాకు చెందిన ఉమర్ కు ఈ కారు అమ్మాడో లేకపోతే ఇవ్వడమో చేశాడు అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. ఉమర్ అహ్మద్ డైరెక్ట్ గా ఆత్మాహుతి బాంబర్ గా మారి ఈ దాడి చేశాడు అనేది ప్రస్తుతానికి పోలీసులు సస్పెక్ట్ చేస్తున్న విషయం. సో అయితే ఇక్కడ
ఎవరైతే ఆ కారులో ఉన్నారో ఆ ఉమర్ చనిపోయాడు. కారులో దొరికిన బాడీ పార్ట్స్ని డిఎన్ఏ టెస్టుల కోసం ఆ ఉమర్ చనిపోయాడని కూడా తెలియదు. పంపించారు. సో ఇంతకు ఈ ఉమర్ ఎవరు, ఎందుకు కారులో ఉన్నది ఉమర్ అని నిర్ధారణ కూడా కాలేదు ఇంకా. ఈ బాంబ్ బ్లాస్ట్ కి అతను పూనుకున్నాడు, ఇది తెలుసుకునే ముందు కాశ్మీరు, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఇక్కడ బయటపడ్డ జైషే మహమ్మద్ యాక్టివిటీస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంతర్రాష్ట్ర వైట్ కాలర్ మాడ్యూల్ గా, టెర్రరిస్ట్ మాడ్యూల్ గా ఇప్పుడు దేశమంతా కూడా దీని మీద చర్చ జరుగుతుంది. ఈ అటాక్ జరిగిన రోజే అంటే సోమవారం ఉదయమే ఈ భారీ వైట్ కాలర్ మాడ్యూల్ ని మన దేశ పోలీసులు బయట పెట్టడము, ఆ తర్వాత సాయంత్రానికి ఈ ఇన్సిడెంట్ జరగడము, దీంతో ఈ వైట్ కాలర్ మాడ్యూల్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఇదంతా ఈ వైట్ కాలర్ మాడ్యూల్ అనేది ఎలా బయటకు వచ్చింది, ఇప్పుడు అది ముంబై కార్ బాంబ్ బ్లాస్ట్ దాకా ఎట్లా దారి తీసింది, దీన్నంతా కూడా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకు ఒకదానితో ఒకటి ఉన్న ఈ లింక్ అనేది అర్థమవుతుంది. వైట్ కాలర్ మాడ్యూల్ అంటే ఏం లేదు, ఇది ఆల్రెడీ మనం చెప్పేసాం. ఓవరాల్గా ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్, దాని వెనుకున్నటువంటి కథనాలు మనమే కాదు చాలామంది చెప్పేశారు. ఇప్పుడు ఈవిడ ఎలా చెప్తారంటే, ఇప్పుడు నేను రీసెర్చ్ చేసి చెప్పాను అన్నట్లుగా చెప్తారు. అంటే ప్రొఫెసర్స్, చాలా పెద్ద ప్రొఫెషనల్ పోస్టుల్లో, లీడర్షిప్ పొజిషన్స్లో ఉండేవాళ్ళు టెర్రరిస్టులుగా మారి టెర్రరిస్ట్ లింకులు కలిగిన వాళ్ళని ఈ వైట్ కాలర్ మాడ్యూల్స్గా ఇప్పుడు పిలుస్తున్నారు. వైట్ కాలర్ మాడ్యూల్స్ లేదా టెర్రరిస్టులకు నిర్వచనం ఏమి ఇచ్చారు? ప్రొఫెసర్సు, డాక్టర్సు, ఇంజనీర్సు, టెక్నీషియన్సు, సైబర్ రిలేటెడ్ వర్క్ చేసేవాళ్ళు, హ్యాకర్సు, ఇలా చాలా విభాగాల్లో, కీలక విభాగాల్లో తయారైనటువంటి టెర్రరిస్టులను వైట్ కాలర్ టెర్రరిస్టులు అంటారు. వీళ్ళను తయారు చేస్తున్న వాళ్ళని కూడా అదే అంటారు. వీళ్ళని తయారు చేస్తున్నది ఎవరు, ఏ రకమైనటువంటి భావజాలం, ఇది ఓపెన్ డిబేట్గా ఉండాల్సినటువంటి అంశం. ఇప్పుడు చెప్తున్నట్లే చెప్పి ఏదో ఒక రకమైన బాధను అనుభవిస్తున్నప్పటికీ కూడా సదరు యూట్యూబరు నిజాలు నిర్భయంగా మాట్లాడుకోవాలి కదా. ఈరోజు విశ్వవిద్యాలయాలు, మదర్సాలు, కొన్ని కేంద్రాలు, మరికొన్ని రాష్ట్రాలు, ఇవన్నీ కూడా ఎలా మారుతున్నాయి అనఫీషియల్గా. చాలా పెద్ద మాట ఇది, అర్థం చేసుకోండి ఎందుకంటున్నాను. కొన్ని ప్రదేశాలు ఈ దేశంలోనే, కొన్ని నగరాలు మన చేతుల్లో లేవు, మన నిఘా విభాగపు నీడలో లేవు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఒక రకమైన మత ఛాందస వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఇటువంటి భావజాల పరుల వ్యవస్థ వాళ్ళని కాపాడుతూ ఉందన్నమాట. శ్రీనగర్లో స్థానికులు ఎవరు కూడా భారత సెక్యూరిటీ దళాలకు సహకరించకండి అని చెప్పి అక్టోబర్ 19వ తేదీన అనేక చోట్ల శ్రీనగర్లో కొన్ని పోస్టర్స్ కనిపించాయి. ఆ పోస్టర్స్ కనుక లేకపోతే ఈ ఇష్యూ ఏది బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు అది ఆ పోస్టర్స్ ఏవైతే శ్రీనగర్లో వచ్చాయో వాటి వలన ఇంటెలిజెన్స్ విభాగం పనిచేసింది, కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ విభాగం అనేది వేస్ట్ ఇక మన దేశంలో. కనుక ఇక్కడ ఈ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ని ఛేదించడానికి సహకరించింది ఎవరు? టెర్రరిస్టులే అని చెప్తున్నారు ఈవిడ. అదే చాలా సందర్భాల్లో ఆడిన మాట. అక్కడ గనక వాళ్ళు ఓపెన్గా పోస్టర్స్ పెట్టకపోయి ఉంటే, అది వీళ్ళు కనిపెట్టకపోయి ఉంటే ఈ దేశం చాలా ప్రమాదంలోకి నెట్టివేయబడేది అంటున్నారు. ఇంటెలిజెన్స్ విభాగానికి అంత సీన్ లేదు, టెర్రరిస్టు వదిలిన క్లూని పట్టుకొని ఇదంతా చేశారు అని అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు వీళ్ళ బాధ ఏంటో. క్లూస్ని బేస్ చేసుకునే కదా ఏదన్నా సరే మనం విచారణ చేసేది, నిఘా పెట్టేది. టెర్రరిస్టులు క్లూ వదిలేరు కాబట్టి ఇదంతా చేశారు, లేకపోతే అది కూడా జరిగేది కాదని మాట్లాడుతున్నారు. జరిగిన బాంబ్ బ్లాస్ట్తో సహా ఇది ఏది బయటకు రాకపోతే దేశంలో ఎన్ని చోట్ల ఎన్ని బాంబ్ బ్లాస్టులు జరిగేవో, ఎన్ని మారణ హోమాలు జరిగేవో ఎవరు ఊహించను కూడా ఊహించలేదు. అంటే ఏంటి, మన నిఘా విభాగాల పనితీరు, పోలీసుల పనితీరుని మెచ్చుకోవాలి కదా, అంతేగాని క్లూ వదిలిన టెర్రరిస్ట్ని మెచ్చుకుంటున్నట్లుగా ఉంది మీ మాట తీరు. సో ఇది మీకు ఎండ్కి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆ పోస్టర్స్ ఎవరు అతికించారు అనే దాని మీద పోస్టర్స్ని చూసి అప్పుడు దృష్టి పెట్టారు, ముందే నిఘా పెట్టలేదు వీళ్ళ యాక్టివిటీస్ మీద. అయ్యో, సెలవుల్లో ఉన్నారేమో, చెప్పలేదా మేడంకి వీళ్ళు? పోస్టర్స్ని చూసిన తర్వాత దృష్టి పెడితే అప్పుడు రకరకాల సీసీటీవీ ఫుటేజ్ని అనలైజ్ చేశారు. పోస్టర్స్ అతికించిన 3 వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ అనే ఒక ముస్లిం మత పెద్ద పేరు, వాళ్ళ ముగ్గురిని. సో ఇదంతా కూడా ఎక్కడి నుంచి కూడా మొత్తం ఈ టెర్రరిస్ట్ మాడ్యూల్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు పలు ఛానల్స్లో, మన ఛానల్లో కూడా అది చెప్పుకుంటూ పోయారు. ఇక కొంచెం ముందుకు వెళ్ళిపోయి అక్కడ నుంచి మనం మాట్లాడదాం. ముస్లిమ్స్ అనేది వాస్తవం ఉండొచ్చు, కానీ వీక్స్ దాంట్లో సెక్యూరిటీ వైఫల్యం ఉంది కదా అంటే, సో ఈ మాడ్యూల్స్ పాతుకుపోయి ఉంటే వైఫల్యం ఎవరిది? వాళ్ళు అదే చెప్తున్నారు. ఉగ్రవాదులు ముస్లిమ్స్ కావచ్చు, కానీ వాళ్ళ యాక్టివిటీస్ మన దేశంలో
ఇప్పటికీ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా పెరుగుతూ వెళ్తున్నాయి? ఉగ్రవాదులు ముస్లిమ్స్ కావచ్చు, ఏంటది నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు ఆ మతానికి సంబంధించిన వాళ్ళే, అది ఓపెన్గా చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? కావచ్చు అని కామబెట్టి మన దేశంలో ఇప్పటికీ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా పెరుగుతూ వెళ్తున్నాయి? మన యూనివర్సిటీ భావజాలం, సోకాల్డ్ భావజాలం, ఎవరు నూరిపోస్తున్నారో, ఎవరు సంతుష్టీకరణ వార్తలు రాజకీయాలు చేస్తున్నారో అది కూడా మీ నోటి ద్వారా మీరే చెప్తారు, దాని కౌంటర్లో తెలిసిపోతుంది. ఇంతగా వైట్ కాలర్ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ పాతుకుపోయి ఉంటే వైఫల్యం ఎవరిది? మన దేశంలో ఉండే ముస్లిమ్స్దా, మన దేశాన్ని పాలించే ప్రభుత్వందా? ఇంటి దొంగలది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇంటి దొంగలది, తర్వాత ఎవరి గురించైనా మాట్లాడదాం. ఆ ఇంటి దొంగల్లో మీరుండొచ్చు, నేనుండొచ్చు. కనుక ఆ ఇంటి దొంగలను పట్టుకునే విషయంలో మాత్రం నేను కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి ఈవిడ మోదీ గారికి చెప్పినప్పుడు నేను కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పకూడదా ఏంటి? ఆ దిశగా దృష్టి పెట్టండి, ఇంటి దొంగల్ని ఏరేయండి, ఆటోమేటిక్గా దేశం ప్రశాంతంగా ఉంటుంది. పుల్వామా దాడిలో భద్రతా వైఫల్యము అంటే ఒప్పుకోరు. పెహల్గాం దాడిలో కొండ మీదకి టెర్రరిస్టులు దర్జాగా వచ్చి అక్కడున్న టూరిస్టుల మీద ఎట్లా కాల్పులు జరిపారు, అది కూడా నీ మతం ఏంది అని అడిగి కాల్పులు జరిపారు. దాంట్లో సెక్యూరిటీ వైఫల్యం ఉంది కదా అంటే మళ్ళీ అర్థం కాలే. మతం ఏమిటి అని అడిగి చంపడంలో సెక్యూరిటీ వైఫల్యం ఉందా, లేకపోతే ఘటన అంటే ఆ టెర్రరిస్ట్ అటాక్ జరగడం ఏదైతే ఉందో దాని వెనుక భద్రతా వైఫల్యం ఉందా? కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు నన్ను. అంటే కొంచెం నాకు అంత నాలెడ్జ్ లేదు, మీరంటే సీనియర్ జర్నలిస్టులు కదా. నా పాయింట్ ఏంటంటే దేశంలో ఇటువంటి ఘటనల వెనుక భద్రతా వైఫల్యం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇలాంటి ఘటనలు జరగకుండా ఎన్నెన్నిసార్లు వాళ్ళు ఆపగలిగారు. అక్కడ భద్రతా నైపుణ్యం ఉంది, మెరుగైనటువంటి వ్యవస్థ, రక్షణ వ్యవస్థ ఉంది. అక్కడ మెచ్చుకోవాలి కదా. ఇక్కడ మెచ్చుకోవడానికి సంబంధించిన అంశాలు జనాల్లోకి రావు, కానీ ఇలా దూషించి ద్వేషించడానికి మాత్రం కొన్ని అంశాలు బయటకు వస్తాయి. సరే, ఇక్కడ మతం ఆధారంగా అక్కడ కాల్పులు జరిపినటువంటి ఆ ఉగ్రవాదుల వెనక భద్రతా వైఫల్యం ఉందా? మళ్ళీ ఇది ఒకసారి ఆలోచించండి, విచిత్రంగా ఉంది ఇక్కడ. సో అట్లా క్వశ్చన్ చేసే వాళ్ళని యాంటీ నేషనల్స్ అంటారు. ఇప్పుడు కూడా ఈ డాక్టర్స్ ముస్లిమ్స్ అనేది వాస్తవం అయ్యుండొచ్చు, వాస్తవం అయ్యి ఉండొచ్చు ఏంటండి? ఎందుకండి మనకి మొహమాటం? ఈ దేశం ముందు మొహమాటం పనికిరాదు. ముస్లిమ్స్ అయ్యి ఉండొచ్చు ఏంటి? ముస్లిమ్సే. ముస్లిం సమాజం కూడా ఒప్పుకుంటుంది అది. చెడపుట్టారు వీళ్ళు అని చెప్పి. వన్ ఆఫ్ ది టెర్రరిస్ట్ డాక్టర్కి సంబంధించిన భార్య మీరు ప్లే చేసిన బయటలోనే, లేకపోతే ఆ రిలేటెడ్ బయటలోనే ఉంటుంది. ఆవిడ అంటది, వాడు అలాంటి వాడని తెలీదు, వాడు గనక ఇంటికి వస్తే చంపేస్తాను, నేనే చంపేస్తాను అని అంటది. అర్థమైంది ఇక్కడ? అయ్యుండొచ్చు. ఇలాంటి ఉచ్చుబుచ్చు కబుర్లు అనేవి వేస్ట్ మనకి. కానీ వీళ్ళను చూపించి ముస్లిమ్స్ అందరినీ అనుమానించే ఒక ప్రాపగాండా చేయడం తప్పితే మూలాల్లోకి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యం ఎక్కడుంది అని ఎవరు ప్రాపగండా చేస్తున్నారమ్మా? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉగ్రవాదానికి మతం లేదు అని ఒక డిస్క్లైమర్ వేసి ఈ టెర్రరిస్ట్ దాడుల గురించి చెప్పాలా ఏంటి? ప్రాపగండా ఎవరు చేస్తున్నారు? ఈ దేశంలో మతోన్మాదాన్ని నూరిపోస్తున్నది ఎవరు? ప్రాపగండా చేస్తున్నది ఎవరు? నిరంతరం ఎవడి బతుకులు వాడు బతుకుతూ స్వార్థమయమైన జీవితంతో పూజలు పునస్కారాలు, ఆడికి అసలు హిందువు అనే పట్టింపే ఉండదు 95% హిందువులకి, రఫ్గా చెప్తున్నా. అటువంటి వాళ్ళని పట్టుకొని మనువాదులని, హింసావాదులని, ఉగ్రవాదులని, గోద్రా రిలేటెడ్, అయోధ్య రిలేటెడ్ మాట్లాడుతూ నానా యాతనలు పెడతా ఉంటారే. సోకాల్డ్ నాస్తికులు మూఢనమ్మకాల పేరిట హింసిస్తూ ఉంటారు నిరంతరం. హిందువులను అనడానికి అంత ఈజీ టార్గెట్ మీకు. ఇదేం లిబరలిజం, ఇది లిబరాండిజం. ఇది అయ్యుండొచ్చు ఏంటి? అయ్యుండొచ్చు. క్వశ్చన్ ఒక ప్రాపగాండా చేయడం తప్పితే మూలాల్లోకి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యం ఎక్కడుంది అని చెప్పి క్వశ్చన్ చేయాలనా లేదా? దాన్ని ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు? యూపీలో ఇద్దరు చిన్నారుల కుతుకులు కోసినటువంటి ఉన్మాదులు ఇద్దరు, పక్కనే ఉన్నటువంటి బార్బర్లు, వాళ్ళు కూడా ముస్లిమ్సే. ఎందుకు చంపారా అంటే హిందువులు కాబట్టి చంపేశాను అన్నాడు. ఇప్పుడు ఈ న్యూస్ని ఎలా చెప్పాలి? వీళ్ళు ముస్లింలు అని చెప్పొద్దా? అప్పట్లో ఒక పత్రిక కూడా ఎలాగ రాసింది, రవి అని రాసి పేరు మార్చాం అని చెప్పాడు అనమాట. ఒక ముస్లిం పేరుని రవిగా మార్చి పేరు మార్చామని బ్రాకెట్లో, అంటే మళ్ళీ అక్కడ చిత్తశుద్ధి, విశ్వసనీయత. ఏం భయం? ఎవడు తప్పు చేస్తే వాడి పేరు చెప్పండి, వాడి మతం ఏదైతే ఆ మతమే అడ్రస్ అవుతుంది. మతపరమైనటువంటి దాడులు, ఉగ్రదాడులు అనేవి మతాన్ని ప్రస్తావించాల్సిందే. ఇతర నేరాలు ఉంటాయి, అక్కడ మతాలని తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ మత ప్రస్తావన వచ్చే అవసరం ఉన్న ప్రతి చోట కూడా మతాన్ని తీసుకురావాలి. ఇక్కడ ఎందుకు నొప్పులు పడుతున్నారు? జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మన యూనివర్సిటీస్లో మన ప్రొఫెసర్స్ని, ఇక్కడుండే మెడికల్ స్టూడెంట్స్ని రాడికలైజ్ చేస్తుంటే అక్కడ మన నిఘా వైఫల్యం ఎంత ఘోరంగా ఉంది. సో దాన్ని రియలైజ్ అవ్వకుండా కేవలం ఇక్కడ ముస్లిమ్స్ అని చెప్పి పక్కనుండే ముస్లింని శత్రువులుగా చూపించడం కావాలన్నా ఇక్కడ, లేకపోతే మన యూనివర్సిటీస్లో ఏం జరుగుతుంది, ఈ దేశ పౌరుల్ని ఈ దేశం మీదకి
ఎట్లా వెపనైజ్ చేసి ఉపయోగిస్తున్నారు అనేది ఎక్కువ ఇంపార్టెంటా? ఇప్పుడు వైట్ కాలర్ మాడ్యూల్స్ బయటపడిన చూసారా ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్నంట ఉగ్రవాదులు దాడి జరిగిన తర్వాత శత్రువులుగా చూస్తున్నారంట. ఎవరు చూస్తున్నారు? ముస్లిం సమాజమే ఆ ఉగ్రవాదులను ఎండగడుతోంది. ఎవరన్నా ముందుకొచ్చి వాళ్ళు మా కోసమే పోరాడారని చెప్తున్నారా ఏంటి? అలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఉగ్రవాదులు అవుతారు. ఇక్కడ ఈ ఉగ్రవాదుల పట్ల సాఫ్ట్ కార్నర్ ఏంటండి? ఉగ్రవాదులకు మతం ఉంది, కానీ ఆ మతంలో ఉన్న వాళ్ళందరూ ఉగ్రవాదులు కాదు. ఇదే కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూ. మళ్ళీ దాని మీద స్టాండ్ అవ్వండి. ఎవరూ కూడా ముస్లింలను ఈ ఉగ్రవాదులకు ముడిపెట్టి శత్రువులుగా చూడండి అని చెప్పట్లా. కానీ ఏ మతస్థులైనా సరే మత ఛాందసవాదానికి గురవుతూ ఉంటే వాళ్ళను కాపాడండి అని చెప్తుంటారు. విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడుతున్నారు ఈవిడ. విశ్వవిద్యాలయాల్లో ఏం జరుగుతుందో ఈవిడికి తెలియదా? ఓయూ కేంద్రంగా, జేఎన్యూ కేంద్రంగా, ఎన్నో యూనివర్సిటీస్ కేంద్రంగా విద్యార్థి సంఘాల పేరిట, హక్కుల పేరిట. నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఈ కన్నయ్య కుమార్ ఎవడండి? ఇప్పుడు కాంగ్రెస్ నేత. ఇతగాడు మనువాద్ సే ఆజాదీ, కశ్మీర్ ఛీన్ లేంగే భారత్ సే, ఇలాంటి నినాదాలు చేసిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు వేర్పాటువాదులు కారా? వీళ్ళు నిరసనకారులు కాదా? అటువంటి వాళ్లకు వీళ్ళందరూ కూడా మద్దతు పలుకుతున్నారు ఇప్పటికేను. ఉమర్ ఖాలిద్ నేరస్తుడు కాదు, యాసిన్ మాలిక్ నేరస్తుడు కాదు వీళ్ళకి. మరి ఇప్పుడు అదే విశ్వవిద్యాలయాల్లో సంస్కరణలు కోరుకుంటున్న వీళ్ళు ఒకప్పుడు జరిగినటువంటి దాని కేంద్రంగా జరిగినటువంటి నిరసనల పట్ల ఏ స్టైల్ ఆఫ్ గొంతుకును వినిపించారు? ఒకసారి ఆలోచించండి. ఇంత హిపోక్రసీయా? దేశంలో కారు బాంబు పేలిన ఈ రెండు ఎలా బయటకు వచ్చాయి? ఇక్కడ ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఈ రెండు ఎలా బయటకు వచ్చాయి? అక్టోబర్ 19న జైషే మహమ్మద్ సానుభూతి పరులు ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా శ్రీనగర్ లో పోస్టర్లు అంటిస్తే వాటి ఆధారంగా ఈ మొత్తం వైట్ కాలర్ మాడ్యూల్ అంతా కూడా బయటపడింది. అంతేగాని భారతదేశానికి ఇంటెలిజెన్స్ విభాగము తొక్క తోటకూర ఏమీ లేదు. భారతదేశంలో ఉన్న పోలీసులు తిని పడుకుంటున్నారు అంతే తప్ప వాళ్ళు ఏం పని చేయట్లేదు. ఇప్పటికైనా తెలుసుకోండి. ఎవడో టెర్రరిస్టు వదిలినటువంటి క్లూ ఆధారంగా మీరు ఈరోజు ఈ టెర్రరిస్ట్ మాడ్యూల్ని ఛేదించారు తప్ప మీకు అంత సీన్ లేదు అని చెప్తున్నారు తులసి చంద్ గారు. అంతేనా? ఏమో రైట్? ఇప్పటికి రెండోసారి ప్రస్తావించారు ఇది. టెర్రరిస్టులు వదిలినటువంటి క్లూ వలన మాత్రమే ఈరోజు ఈ టెర్రరిస్ట్ మాడ్యూల్ ఛేదించారు. చాలా దేశాల్లో శాస్త్రవేత్తలు ఏవేవో కనిపెడతా ఉంటే మన దేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్త గారు ఇది కనిపెట్టారు. ఏమంటే క్లూ బేస్డ్గానే కదా ఎవరన్నా పనిచేసేది. అసలు వాళ్ళు దేని బేస్ మీద పనిచేస్తారో మనకేమన్నా ఐడియా ఉంటుందా? వాళ్ళు ఏ స్థాయిలో ఆలోచిస్తారో, వాళ్ళ నెట్వర్క్ ఏంటో మనం కనీసం ఇమాజిన్ చేయగలమా? ఇంకా బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పడంలో తప్పు లేదండి. కానీ అసలు చాలా విచిత్రంగా ఉంది. పదే ఇదే చెప్తున్నారు ఆవిడ. వాళ్ళు పోస్టర్లు అంటించకపోయి ఉంటే ఇదేది ఇప్పటికీ బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగేది కాదు. అంతకంటే పెద్దవి, 100 రెట్లు పెద్దవి దేశమంతా జరుగుండొచ్చేమో. దాని అర్థం ఏంటి? నిఘా విభాగం బాగా పనిచేసినట్టే కదా, అధికారులు బాగా పనిచేసినట్టే కదా, మీ నోటితో మీరే ఒప్పుకున్నారు కదా. మరి ఎన్నో బాంబు బ్లాస్ట్లను, భయంకరమైనటువంటి బాంబు బ్లాస్ట్లను ఆపగలిగారు అదే కేంద్ర ప్రభుత్వం, అదే మోదీని నిందించారు కాబట్టి మోదీకే ప్లస్ మైనస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అదే మోదీని ఇక్కడ మనం పొగడాలి. మరి ఇన్ని బాంబు దాడులు ఆపారు. 2900 కిలోల, జస్ట్ ఇమాజిన్, అంత పరిమాణంలో ఉన్నటువంటి పేలుడు పదార్థాలు దేశవ్యాప్తంగా వెదజల్లబడి ఉంటుంటే, అవి పట్టుకోకపోయి ఉంటే ఎలాంటి పరిణామాలు మనం ఫేస్ చేసేవాళ్ళం? ఇదంతా మన నిఘా విభాగాలు, మన పోలీసులు, మన రక్షణ వ్యవస్థ యొక్క పనితీరు కాదు. అకార్డింగ్ టు తులసి చంద్ గారు కాదు. ఎందుకంటే జైషే మహమ్మద్ సానుభూతి పరులంట. జైషే మహమ్మద్ అనేది ఉగ్రవాద సంస్థ. దానికి సానుభూతి పరులు ఏంటి? దానికి ఎవడు సపోర్ట్ చేసినా వాడు ఉగ్రవాది అవుతాడు. ఆ సానుభూతి పరులు శ్రీనగర్లో అంటించినటువంటి పోస్టర్లు గనక బయటికి రాకపోయి ఉంటే ఈరోజు దేశంలో మామూలుగా జరిగేవి కాదు బాంబు పేలుళ్ళు అన్నట్లుగా ఉంది వ్యవహారం. అది అంతే తప్ప నిఘా విభాగాలకి అసలు అంత సీన్ లేదు. సో 3000 కేజీల పేలుడు పదార్థం పట్టుకున్నారు. రెండో విషయం ఏంటి? భారీ పేలుడు పదార్థం నింపిన కారు రెడ్ ఫోర్ట్ లో, హై సెక్యూరిటీ జోన్ లో 3 గంటల సేపు రెడ్ ఫోర్ట్ పార్కింగ్ లో పార్క్ చేసినా కూడా ఎవ్వరూ ఐడెంటిఫై చేయలేకపోయారు. ఇక్కడ మన సెక్యూరిటీ వైఫల్యం లేదా? పేలుడు తర్వాత మాత్రమే అలర్ట్ అయ్యారు. అంటే చాందినీ చౌక్ లాంటి భారీగా జనం ఉండే చోటికి ఇలాంటి ఒక కారు దూసుకెళ్ళిపోయి. వెరీ స్టార్టింగ్లో ఈ పాయింట్ చెప్పినట్లున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తా ఎందుకన్నా మంచిది. చూడండి, ఇక్కడ ఇది టెర్రరిస్టులు లక్షిత దాడి కాదు. టెర్రరిస్టులు భయానికి లోనై ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియక ప్రమాదానికి గురై తమను తాము పేల్చుకున్నారో లేకపోతే పేలిపోయారో తెలీదు. మొత్తానికి ఈ బ్లాస్ట్ అయితే వాళ్ళ వ్యూహంలో లేదు. వాళ్ళు పారిపోయే దశలో జరిగి ఉండవచ్చు. ఎందుకంటే 3 గంటల సేపు ఇక్కడ కారుని పార్కింగ్ చేశారు ఒక చోట. చుట్టుపక్కల కూడా నిఘా మామూలుగా లేదు. ఎప్పుడూ లేనంతగా అధికారులు,
ఆర్మీ జవాన్లు పోలీసులు కనిపిస్తూ ఉన్నారు. మీకు దాని రిలేటెడ్ ట్వీట్స్ కూడా పెడుతున్నాను, స్క్రీన్ మీద చూడొచ్చు. కొంతమంది పెట్టారు అక్కడ ఢిల్లీ వాసులు ఎప్పుడు లేనిది ఏంటి ఈ భద్రత, ఏదైనా ఢిల్లీలో జరుగుతుందా జరగనుందా అని. కొన్ని గంటల్లోనే ఈ బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగింది, మనం చెప్పుకున్నాం కదా. అంటే అక్కడ నిఘా విభాగం ఉన్నప్పటికీ కూడా ఇది జరిగింది అంటే మ్యాక్సిమం ఇదేమై ఉండొచ్చు, ప్రమాదమై ఉండొచ్చు, అంతేగాని అటాక్ కాదు. ఒకవేళ అటాక్గే కనుక వాళ్ళు పూనుకొని ఉంటుంటే ఇది ఇంతకు మించి అంటే చాలా పెద్ద ఎత్తున మనకి నష్టాన్ని ఇచ్చేది. వాళ్ళు వృధాగా ఆత్మాహుతి దాడి ఉగ్రవాదులు చేసుకోరు కనుక మనం ఇక్కడ కొంతలో కొంత సంతోషించాలి. వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది కనుక ఆ విషయాన్ని చెప్పండి మేడం. అది కాకుండా ఆ నిఘా విభాగం ఫెయిల్, ఎస్ ఫెయిల్యూర్ పర్సంటేజ్ అనేది దేనికన్నా ఉంటుంది, కానీ పర్సంటేజ్ ఆఫ్ ద సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ చూడాలి కదా. ఎంత కాపాడారు అనేది మనకు అక్కర్లా. వేల మంది ఒక దగ్గర ఉండే చోటుకి దూసుకెళ్ళిపోయి అక్కడ పేలిపోయి ఉన్నా పట్టించుకునే దిక్కు లేదు ఇక్కడ. ఇంత అలా జరగకపోవడానికి కారణమే మన ఇంటెలిజెన్స్ నిఘా విభాగం అంటున్నా. ఆ చుట్టూ ఉన్న రక్షణ వ్యవస్థకి వీళ్ళకి పిచ్చెక్కిపోయింది. అందుకని ఏమీ పాలుపోక అక్కడి నుంచి పారిపోయే దశలో జరిగినటువంటి పేలుడుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిపోర్ట్ రానివ్వండి, తొందరపడకండి. ఘోరమైన సెక్యూరిటీ ఫెయిల్యూర్ కనిపిస్తుంది, కానీ దీన్ని ఆ కోణంలో అస్సలు క్వశ్చన్ చేసే ధైర్యం కూడా ఎవరికి లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు సెక్యూరిటీ ఫెయిల్యూర్ అనాలా? దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు, వాళ్ళకి సహకరిస్తున్నటువంటి వైట్ కాలర్ బ్యాచ్, సూడో మేధావులు, సోకాల్డ్ ప్రొఫెసర్లు, వీళ్ళ గురించి చర్చ జరగాల. నిఘా విభాగం ఫెయిల్యూర్ అని పొద్దస్తమానం మనం మాట్లాడాలా? ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మొత్తం ఈ వీడియోలో నిఘా విభాగం ఫెయిల్యూర్, ఎస్ ఫెయిల్యూరే, ఎవరు కాదనట్లేదు. కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశాలు వీటితో పాటుగా ఏమున్నాయి? ఈ టెర్రర్ మాడ్యూల్, ఈ లింక్స్, ఈ ఎకో సిస్టమ్, వీళ్ళకి సహకరిస్తున్నటువంటి సోకాల్డ్ మేధావులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, దరిద్రపు కొట్టు సమాజం అంతా కూడా మన మధ్యనే ఉంది. దుర్మార్గులు ఉన్నారు, విచ్ఛిన్నకర శక్తులు ఉన్నారు. వాళ్ళ గురించి చర్చ చేసుకోవాలి అని మేము అరుస్తూ ఉంటే నిఘా విభాగం ఫెయిల్యూర్. ఒక గంట మాట్లాడదామా? పోనీ హ్యాపీయా? దాని తర్వాత వీటి గురించి మాట్లాడదామా? రెడ్ ఫోర్ట్ దగ్గరే ఇంత సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంటే మిగతా సిటీస్ పరిస్థితి ఏంటి? ఏదో ఒక సిటీని టెర్రరిస్టులు టార్గెట్ చేస్తే ముందే గుర్తించి దాన్ని ఫెయిల్ చేసి, అంటే ఎక్కడ వాళ్ళు ఒక్క క్లూ కూడా ఇవ్వకుండా అక్కడ పోస్టర్స్ అంటించారు కాబట్టి ఇక్కడ కారు. చెప్పాను కదా, ఆ పోస్టర్లు అంటించారంట. ఆ జైషే మహమ్మద్ సానుభూతి పరులు, ఈవిడి భాషలో ఆ జైషే మహమ్మద్ ఉగ్రవాదులు అంటించారంట. అందుకే ఇదంతా ప్లాన్ ఫెయిల్ అయింది ఉగ్రవాదులది. ఈవిడ బాధపడుతున్నారా ఆనందపడుతున్నారా అర్థం కావట్లా. నేరుగా దూసుకొని వచ్చి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి పేలిపోయింది కాబట్టి ఇక్కడ గుర్తించగలిగాము. పాయింట్ గుర్తుపెట్టుకోండి, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రూల్స్ పాటిస్తాడండి ఎవడన్నా ఉగ్రవాది అనేవాడు. బేసిక్ లాజిక్, బేసిక్ కామన్ సెన్స్ ఉంటుంది కదా. ట్రాఫిక్ పడింది, ఇప్పుడు మనకి గ్రీన్ లైట్ రావంగానే వెళ్ళి అప్పుడు మనం పేలిపోవాలి అనుకుంటారా? అక్కడ ఎందుకు పేలిపోయింది? మోస్ట్లీ ఇది ప్రమాదం అని కదా మనం ఆ కోణంలో కదా మాట్లాడాలి. ట్రాఫిక్ దగ్గర ఆగాడు అంటే వాడికి పేల్చే ఉద్దేశం లేదు, కానీ పేలిపోయాడు అని కూడా మనం అనుమానించవచ్చు. అది నా పాయింట్. అట్లా ఏ క్లూ కూడా లేకుండా చాప కింద నీరులాగా ఒక అటాక్కి పాల్పడితే పెహల్గాంలో జరిగినట్లు జనం ప్రాణాలకి దిక్కేంటి? ఎవరు కాపాడాలి? ఎవరు రెస్పాన్సిబుల్ దీనికంతా కూడా? ఈ టెర్రరిస్టులు ముస్లింలు, మన పాలకులు హిందువులు అనే కోణంలో ఆలోచించడం మానేయండి దయచేసి. బా ఎన్నెన్ని వీడియోల్లో మోదీని హిందువుగా ఇలా పెట్టి, ఫేస్ ఇలా పెట్టి, అతడొక ఉన్మాదిగా, ఉగ్రవాదిగా, ఎన్నెన్ని అసలు నియంతృత్వవాది, డిక్టేటర్. లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో హిందుత్వం ఆయన కంటగట్టి ఆయన్ని హిందుత్వవాదిగా చూపించి, ఇక భారతదేశంలో ముస్లింలను, క్రిస్టియన్లను పక్కన పెట్టేసి ఏ ప్రభుత్వ పథకాలు వారి కోసం ఆయన తీసుకురాలేదన్నట్లుగా బ్లేమ్ చేసి గేమ్ ఆడి, మీరు మాత్రం ఎవరికన్నా ఏ లేబుల్స్ అయినా పెట్టేయచ్చు, వేరే వాళ్ళంటే పెట్టేస్తున్నారంటే హిందూ ముస్లింల మధ్య గొడవగా ఎందుకు మారుతుందబ్బా ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్స్ తరువాత? దేశంలో ఇన్ని టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి కదా, ఎన్ని హిందూ ముస్లింల మధ్య వార్స్ జరిగాయి? ఇప్పుడు అలా చెప్తున్నారు. ఎవడు మారుస్తున్నాడు? కొంతమంది ముస్లింలు మతోన్మాదులుగా, మత ఛాందసవాదుల ప్రభావంలోనో ఉగ్రవాదుల ప్రభావంలోనో పడి ఇలా తయారయ్యారు అని చెప్పటంలో యాంటీ ముస్లిం ఎక్కడుంది? మరి ఏం చెప్పాలి? వాళ్ళని ఏమని వర్గీకరణ చేయాలి? ఈవిడ ఎలా పోర్ట్రే చేస్తున్నారు చూడండి. అంటే ఒక వార్తని వార్తలా ఇవ్వడం కూడా ప్రమాదం అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఈవిడ. ఉదయం ముగ్గురు టాప్ యూట్యూబర్స్ వీడియోస్ చూసాను నేను, 1 by 1 వరుస పెట్టి చూశాను. ఉదయాన్నే పోస్ట్ చేశారు, ముగ్గురువి చూశాను. ఒక్కరైనా సరే సెక్యూరిటీ ల్యాబ్స్ గురించి ఒక్క చిన్న క్వశ్చన్ అడుగుతారేమో అని చెప్పి చాలా జాగ్రత్తగా చూశాను. జీరో. అంటే వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు ఏంటంటే
అక్కడ జైషే మొహమ్మద్ సానుభూతి పరులు, మీ భాషలో, నా భాషలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు శ్రీనగర్లో పోస్టర్లు అంటించారు, ఆ పోస్టర్ల క్లూ ద్వారా ఈ భద్రతా నిఘా విభాగం పనిచేసింది అనే పాయింట్ వాళ్ళు తెలియక నిఘా విభాగం ఫెయిల్యూర్ గురించి మాట్లాడకపోయి ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే తులసమ్మ, మనం మాట్లాడాల్సింది ప్రమాదకర శక్తుల గురించి. ఆ ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుతున్న వాళ్ళని వెక్కిరించడంలో పెట్టుకోకండి. మీరు ఒక పోలీస్ అయినా కూడా, మీరు ఒక డ్యూటీలో ఉన్నా కూడా ఎంతోమందిని కాపాడవచ్చు ఒక పోలీస్గా, కానీ కొన్ని ప్రమాదాల నుంచి కొంతమందిని మీరు కాపాడలేకపోవచ్చు. అర్థమైందా? కానీ మీ సక్సెస్ రేట్ అనేది మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చివరాఖరికి తెలుస్తుంది, మీరు ఎన్ని కేసులను ఛేదించారు అని. అలా ఇక్కడ ఆలోచించండి. ఎంతసేపు మన అధికారుల్ని, మోదీని నిందించడంలో మీ యొక్క ప్రతిభని కనబరచకండి. అర్థమైందా? మనం మాట్లాడాల్సిన అంశాలు నిఘా విభాగాల ఫెయిల్యూర్ గురించి కాదు, అవి ఫెయిల్యూర్ అవ్వడానికి కారకులైన ఇంటి దొంగల గురించి. విశ్వవిద్యాలయాల్లో కొన్ని మదర్సాల్లో తిష్ట వేసుకొని కూర్చుండే నేను ఇప్పుడు ఈ సందర్భంగా ఒక సవాలు విసురుతా ఉన్నా మీకు. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ అందిస్తూ ఉంటారు కదా మీరు కొన్ని సందర్భాల్లో. మదర్సాలకు పోండి, అక్కడ ఏం విద్యా బోధన నేర్పుతున్నారో ఓపెన్గా కెమెరాలు పెట్టి చూపించండి. అలాగే మీరందరూ కూడా ఆర్ఎస్ఎస్ నిందిస్తూ ఉంటారు కదా, ఆర్ఎస్ఎస్ఏ కాదు, ఏ విద్యాలయాలే కాదు, ఏ స్కూల్లే కాదు, ఎక్కడన్నా సరే 24/7 కెమెరాల్ని మానిటరింగ్ చేసే వ్యవస్థని ఏర్పాటు చేయమని ప్రభుత్వాల్ని కోరండి. మనమందరం కలిసి కోరదాం. మదర్సాలు కూడా ఈ యొక్క నిఘా నీడలో ఉండాలి. అన్ని కాలేజీలు, విశ్వవిద్యాలయాలు అన్ని నిఘా నీడలో ఉండాలి. అరే, ఒక విశ్వవిద్యాలయంలో సీసీ కెమెరాలు పెడతామంటే మా హక్కులకి మీరు భంగం కలిగిస్తారా, మేము సిగరెట్లు కొట్టొద్దా, గాంజా కొట్టొద్దా అని మాట్లాడారబ్బా కొంతమంది బయటకు వచ్చి స్టూడెంట్స్. మేము కిస్సులు చేసుకోవద్దా, ఇవన్నీ చెప్పారు. మా హక్కులను హననం హక్కులంట తొక్క తీసేవారు లేక. కనుక నేను మీకు సవాలు విసురుతా ఉన్నా, మీరు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఇవ్వండి. అసలు ఏం జరుగుతోంది మదరసాలలో కానీ, లేకపోతే ఇతరత్ర మత కేంద్రాల్లో ఏవన్నా తీసుకోండి. మీకు పీఠాల మీద అనుమానం ఉంటే పీఠాలకు వెళ్ళండి. ప్రతి చోట కూడా మీ కెమెరా పెట్టి ప్రపంచాన్ని చూపించండి, అక్కడ ఏం బోధిస్తూ ఉన్నారు. అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది మీకు, అప్పుడన్నా మారుతారేమో. ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ సెక్యూరిటీ వైఫల్యం అయ్యుండొచ్చేమో అనే ఒక చిన్న క్వశ్చన్ కూడా రైజ్ చేయలేకపోయారు. వాళ్ళు దేశభక్తులుగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు ఎంతసేపటికి. కానీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళ దేశభక్తి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి భయపడి వీడియోలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం, ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం, పెద్ద ప్రమాదాలు, ఊహించినటువంటి విపత్తులు, కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం కాదు దేశభక్తి. ఊహించని పరిస్థితులు నెలకొన్నప్పుడు ప్రభుత్వానికి సహకరించాలి. అర్థమైందా? ఇజ్రాయెల్ ఎప్పుడన్నా సరే వార్ మోడ్లోకి వచ్చాక అక్కడ విపక్షాలు కూడా సైలెంట్ అయిపోతాయి. ప్రతి దాంట్లో పుల్లబెట్టవు. మీ రాఫెల్ జెట్లు ఎన్ని కూలిపోయాయి, మీరు అసలు నిజమైన బాంబులు వేస్తున్నారా, మీరు పంపించిన జట్టుకి కెమెరా ఉందా, రికార్డింగ్ ఏది, రికార్డింగ్లో క్వాలిటీ లేదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోనేమో, ఇలా అనుమానించరు వాళ్ళు. దేశభక్తి అంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం కాదు. దేశభక్తి అంటే నిజాలు మాట్లాడటం. దేశభక్తి అంటే దేశం కోసం మాట్లాడటం. దేశం కోసం విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడితే ఆయన తరపున మాట్లాడటం, మోదీ మాట్లాడితే ఆయన తరపున మాట్లాడటం. అర్థమైందా? ఇక్కడ ఎవడు ప్రభుత్వాలకు భయపడిపోయేవాడు లేడు. దేశభక్తుడు అనేవాడు నిండు మనస్సుతో చెప్తున్నా. ఈరోజు బీజేపీ ఉంటుంది, రేపు కాంగ్రెస్ వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుంది. అబ్బా సిపిఐ సిపిఎం కూడా అధికారంలోకి రావచ్చు. దేశభక్తుడులాగే ఉంటాడు. ఇదే గొంతువాడిది చివరి శ్వాస దాకా. దేశభక్తి అంటే ఏంటో తెలుసా? తెలీదు. ఎక్కడ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే మన ఫాలోవర్స్ తగ్గిపోతున్నారేమో అని చెప్పి భయపడుతున్నారు కంటెంట్ క్రియేటర్స్. రీసెంట్గా దిగంబర కాంబ్లే గారి గురించి ఒక వీడియో చేశారు. ఈవిడ కింద ఎంతమంది ఈవిడ ఫ్యాన్స్ తిడుతున్నారో, ఈవిడ్ని మీరు ఎలాంటి వాళ్ళు అనుకోలేదు, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అని. ఎక్కడ నిజాలు మాట్లాడితే మీలాంటి వాళ్ళకి వ్యూవర్స్ పోతారు. ఇది పక్కా చెప్తున్నా నేను. మీరు ఒక్కసారి దేశోన్ముఖంగా వీడియోలు చేయడం స్టార్ట్ చేయండి, మీ వ్యూవర్షిప్ పడిపోద్ది. మీరు సంతుష్టీకరణ వీడియోలు చేయండి, మీకు బాగుంటుంది వీడియో, ఈజీగా లక్ష్యం వస్తుంది. దేశము ధర్మం అనే కోణంలో చేయండి, మీకు అంత రెప్యుటేషన్ ఉండదు, కింద తిట్లు వస్తాయి. అక్కడే అర్థం చేసుకోండి ఎవరు దేనికోసం మాట్లాడుతున్నారు, ఎవరిని మెప్పిస్తున్నారు, ఏ కోణంలో మెప్పిస్తున్నారు. హోప్ యూ గాట్ మై పాయింట్. ఇలాంటి దాడుల నుంచి ప్రజల్ని కాపాడాల్సింది ఎవరు అనేది బేసిక్ ప్రశ్న కదా ఇక్కడ. ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత ఇలాంటివి జరగకుండా చూడడం. సో బీజేపీ ప్రభుత్వం వస్తే ఉగ్రవాద దాడులే ఉండవు అని చెప్పి కదా చెప్పుకున్నారు. మోదీ గారు కూడా గతంలో అదే కదా చెప్పారు పదే కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎత్తి చూపించినప్పుడు. కానీ ఇన్ని జరిగాయి ఇక్కడ. 2016లో పఠాన్కోట్ టెర్రర్ అటాక్,
అదే 2016లో యూరి అటాక్, 2019లో పుల్వామా అటాక్, ఎంతమంది సైనికులను కోల్పోయాం. 2015 ఇదే ఇయర్ మొదట్లో పహల్గాం దాడి, ఇప్పుడు దేశ రాజధానిలోనే ఇంత పెద్ద ఆత్మాహుతి దాడి. ఓకే, కంపేర్ చేయండి కాంగ్రెస్తో. భారతదేశంలో టెర్రరిస్టు దాడులు ఇకపైన కూడా జరుగుతాయి, ఇది కూడా గుర్తుపెట్టుకొని కంపేర్ చేయండి ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగినటువంటి దాడులు, పరిణామాలు. కాంగ్రెస్ హయాంలో దాడులు జరిగితే ఉగ్రవాదులతో శాంతి చర్చలంట, ఇదే ఉగ్రవాదులతో శాంతి చర్చలు, అదే యాసిన్ మాలికిన్ మధ్యవర్తిత్వంతో. కానీ ఇప్పుడు యూరిలో కానీ, పఠాన్కోట్లో కానీ, పహల్గాంలో కానీ దాడుల తర్వాత ఏం జరిగాయి? సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి, ఆపరేషన్ సింధూర్ జరిగింది, ఆపరేషన్ సింధూర్ జరుగుతూనే ఉంటుందని హెచ్చరించడం జరిగింది. అందువల్లనే కదా ఇక్కడ ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగితే వెంటనే అక్కడ మొత్తం పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్ అయిపోయింది, ఎక్కడ మా మీద బాంబులు వేస్తారు అని చెప్పేసి. ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన వార్నింగ్ ఉంది కాబట్టి. ఇలా చూడాలి కదా, ఇంటి దొంగలు ఉన్నంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, కానీ వీలైనంత తక్కువ జరుగుతాయి దేశభక్తులు పాలిస్తే. మోదీ ఉన్నారు కాబట్టే చాలా తక్కువ, అది కూడా జమ్మూ కాశ్మీర్ లాంటి సెన్సిటివ్ ఏరియాల్లో అక్కడ ఎప్పటి నుంచో తిష్టవేసి కూర్చున్నటువంటి దుష్ట శక్తుల్ని అదుపు చేయడం సాధ్యమా? నిజంగా సత్తు ఉన్న వాళ్ళే అయితే అక్కడ ఆర్టికల్ 370 ఎత్తివేస్తే ఈ కాంగ్రెస్ ఏమంటుంది, మళ్ళీ పెడతాను అంటుంది. అంటే మళ్ళీ అక్కడ వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉంటుంది. దేన్నైతే పెకలించి వేయాలని ట్రై చేస్తుందో గవర్నమెంట్, ఏ ఆర్టికల్ అయితే వాళ్ళకి ఆ దిశగా ఊతమిచ్చిందో అక్కడున్న ఉగ్రవాదులకి, మళ్ళీ ఆర్టికల్ 370 అక్కడ పెడతారంట. ఆ పాయింట్స్ మీద ఎప్పుడైనా మాట్లాడారా? ఆర్టికల్ 370 గురించి మాట్లాడారా వీళ్ళు? వక్ఫ్ బోర్డు గురించి ఎంత విచిత్ర కోణంలో మాట్లాడారు ఈవిడ. వక్ఫ్ ద్వారా అన్యాయం అయిపోతున్నది ముస్లింలే. 10,000 మందికి పైగా బాధితులు వక్ఫ్ సంబంధించిన కేసుల్లో ఉన్నారు. ఇవన్నీ మాట్లాడరు. రేపొద్దున ఇంకేమైనా కూడా జరగచ్చు. మరి 2014 నుంచి మోదీ పాలనే కదా ఉంది, మరి ఎక్కడ పోయింది? టెర్రరిజం లేకుండా పోయిందా దేశంలో? లేకపోతే టెర్రరిజం రకరకాల రూపాల్లోకి మారిందా, మోడర్నైజ్ అయిందా? చాలా సాఫ్ట్. ఇది కరెక్ట్గా మాట్లాడారు మీరు. టెర్రరిజం రూపాంతరం చెందింది, పిఎఫ్ఐ లాంటి వాటిని బ్యాన్ చేసింది, అది వెంటనే ఇంకొక సంఘాల రూపంలోకి మారింది. స్లీపర్ సెల్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇంకో రూపాంతరం చెందారు. ఈ 5 డాక్టర్లలో ఒకడేమో ప్రసాదాల్లోనూ నీటిలోనూ విషాన్ని కలిపి సంపాలని చూశాడు. మారింది, ఆలోచన విధానం మారుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఈ టెర్రరిజాన్ని అణచివేస్తూ ముందుకు సాగుతూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా వైరస్ లాంటి వాళ్ళు కాబట్టి రూపాంతరం చెందుతారు. మారిందా తీరిందా అంటే మారుతారు. వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళు అట్లనే ఉంటారు, వాళ్ళు మారరు. మనం ఏం చేయాలి అంటే ప్రజల్లో దేశభక్తిని పెంచాలి, ప్రజల్లో సివిక్ సెన్స్, కామన్ సెన్స్ పెంచాలి. ప్రజల్లో హిందూ ముస్లిం మధ్య చీలికలు కాదు తెస్తున్నది మీరు. సంతుష్టీకరణ రాజకీయాలు చేసి మోదీని ఒక హిందూ రాజుగా చూపించి, హిందువులందరినీ కూడా ముస్లింల మీద అణచివేస్తున్నటువంటి వాళ్ళగా చూపించి మీరు సఫలీకృతులు అవుతున్నారు. మీరు అంటే మీ భావజాల పరులు, చాలా తెలివిగా నూరిపోస్తారు మీరు. ఈ దేశాన్ని ఎప్పుడు మీరు కలిపి చూడరు, ఈ విధంగా విడగొట్టే చూస్తారు. విభజించు రాజకీయాల్లాగా విభజించు మీడియా వార్తలు మీవి. సాఫ్ట్గా మారిపోయింది, ఎవరు గుర్తుపట్టలేనంతగా టెర్రరిజం మారిపోయింది. మన చుట్టుపక్కల మనం చదివే యూనివర్సిటీలోనే వేరే రూపంలో టెర్రరిస్ట్. అసలు మీరు యూనివర్సిటీలు అంటూ ఉంటే ఎలా నవ్వాలో అర్థం కావట్లే. అదే యూనివర్సిటీల్లో పుట్టుకొచ్చిన కన్నయ్య కుమారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు. మాట్లాడాను మరి, వాళ్ళు వేర్పాటువాదులా? వాళ్ళు కొంచెం తక్కువ అనమాట. యాక్టివిటీస్ కొనసాగుతూ ఉన్నా కూడా మనం రియలైజ్ అవ్వలేనంత స్థాయిలోకి ఈరోజు టెర్రరిజం పెరిగిపోయింది. దీన్ని ఈ స్థాయిలోకి పెంచేసిన కారణాలు ఏంటి అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా క్వశ్చన్ చేసుకోవాలి. మనం రియలైజ్ అవ్వాల్సిన భయంకరమైన వాస్తవం ఏంటి అంటే, మన దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతుంటే ముస్లింలను దేశద్రోహులుగా ఎప్పటికప్పుడు చిత్రీకరిస్తూ అనుమానిస్తూనే ఎవరండి ముస్లింలను దేశద్రోహులుగా చిత్రీకరించారు? ఎవరన్నారో ఒకసారి ఇవిడికి చెప్పానండి. ముస్లింలను దేశద్రోహులు అన్నారంట. ఫర్ ఎగ్జాంపుల్, బర్మా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఈ దేశంలోకి చొరబడిన వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళు ముస్లిమ్సే. వాళ్ళు బయటికి వెళ్ళాలి అని మనం నినదించామనుకోండి, ఇది యాంటీ ముస్లిం అంటారు. అరే వాడు భారతీయ ముస్లిం కాదు, బయట ముస్లిం. వాటిని బయటికి పంపిస్తేనే ఇక్కడున్న ముస్లింలకి దక్కాల్సినటువంటి ఫలాలు 100% దక్కుతాయి, లేకపోతే వీళ్ళకు దక్కాల్సిన వాళ్ళు కొంత వాటా తీసుకుంటారు. అటువంటివి కూడా వీళ్ళు ఓపెన్గా చెప్పకుండా, దయాకర్ అని ఒక అతను ఉంటాడు, కాంగ్రెస్ నాయకుడు, అరే రోహింగ్యాలకి మానవత్వంతో చూడండి అయ్యా అని మేమంటే మీకు నచ్చదు, కానీ మేము చూస్తాము అని ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడాడు. పాకిస్తాన్ని నేను ప్రేమిస్తాను, నీకేంటి నొప్పి అన్నాడు ఆయన. అవి ప్రమాదకర రాజకీయాలా లేకపోతే ఇంకొకరివా? ప్రచారం చేస్తుంటే అదే ముస్లింలలో చదువుకున్న వాళ్ళను ఉగ్రవాద సంస్థలు మన దేశం మీద వెపన్స్ లాగా తయారు చేసి ప్రయోగించాలి అని అనుకుంటాయి. అది టెర్రరిజానికి కారణం ఏమిటి అంటే, ఓవరాల్గా ముస్లింలను దేశద్రోహులుగా చూడటం వలన
ఆ దేశద్రోహులుగా ప్రస్తుతం ఉన్నటువంటి మోదీ ప్రభుత్వము లేదా ఇత్యాది వీళ్ళ దృష్టిలో దేశభక్తులు వీళ్ళందరూ కూడా అలా తయారు చేయడం వల్ల వాళ్ళలో ఒక భావజాలం వచ్చేసి అప్పుడు వాళ్ళు టెర్రరిస్టులుగా అవుతున్నారంట. అంతేనా కాదా? ఒకసారి చూడండి మళ్ళీ. ఇప్పుడు చిత్రీకరిస్తే మనం ఇక్కడ ఖచ్చితంగా క్వశ్చన్ చేసుకోవాలి. మనం రియలైజ్ అవ్వాల్సిన భయంకరమైన వాస్తవం ఏంటి అంటే, మన దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఉంటాయి, ముస్లింలను దేశద్రోహులుగా ఎప్పటికప్పుడు చిత్రీకరిస్తూ అనుమానిస్తూనే ప్రచారం చేస్తూ ఉంటే, అదే ముస్లింలలో చదువుకున్న వాళ్ళను ఉగ్రవాద సంస్థలు మన దేశం మీద వెపన్స్ లాగా తయారు చేసి ప్రయోగించాలి అని అనుకుంటే, ఉగ్రవాద సంస్థలు దేని పాయింట్ మీద వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నాయండి? దేని బేస్ మీద చెప్పండి? మతం అనే పేరిట కాదా? మతాన్ని నూరిపోయడం ద్వారా కాదా? ఈ మతం కాకుండా ఇంకో మతం ఏదైతే ఉందో ఆ మతస్థులందరినీ చంపేయండి. అలా చంపితే మీ దేవుడు మిమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్తాడు. ఇలాంటివి చెప్పి పిచ్చెక్కించి వాళ్ళని తయారు చేస్తారు ఉగ్రవాదాన్ని. వాళ్ళకి ఇక్కడ హక్కులు, ఆకలి ఇలాంటివి కాదు. అటువంటి వాటి మీద వాళ్ళు తిరుగుబాటు అయ్యి ఉగ్రవాదులు అవ్వట్లేదు. దయచేసి మీరు తేడా తెలుసుకోండి. చాలా చాలా థిన్ లైన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపేసి పుంపుహారు చేస్తే ప్రమాదకరం. అది ఏం మాట్లాడుతున్నారో ఒకసారి రియలైజ్ అవ్వండి. మీరు జనం కాదు. అమ్మో, పాలకుల మీద ద్వేషం పెరిగిపోయి కంప్లీట్గా బ్రెయిన్ వాష్ అయిపోయి బాగా చదువుకుంటున్న వాళ్ళు ఇప్పుడు టెర్రరిస్టులుగా మారిపోతుంటే జరగబోయే పరిణామాలను ఎవరు ఆపుతారు? ఇలాంటి కండిషన్లోకి దేశాన్ని నెట్టేసింది ఎవరు? ఎవరిది ఈ పాపం అంతా? మత రాజకీయాలు చేసే వాళ్ళది కాదా? ప్రజల్ని మతం పేరుతో విడదీసి ఘోరంగా రెచ్చగొడుతుంటే ఒక వర్గం వాళ్ళని టెర్రరిస్టులు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు, రాడికలైజ్ చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సినట్లు వాళ్ళని వెపన్స్ లాగా మార్చుకుంటారు. ఇది అంతేగాని ఇక్కడ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళదేం తప్పులేదు. వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇలా ఉగ్రవాదులుగా తయారవడానికి ఈ పరిస్థితుల్ని క్రియేట్ చేస్తోంది ఇక్కడ మతవాద పార్టీ బీజేపీ అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఆవిడ ఖచ్చితంగా గుర్తించాలి కదా గవర్నమెంట్లో ఉండేవాళ్ళు. కానీ ఈ దాడి తర్వాత కూడా ఈ బేసిక్ విషయాల్ని మీడియా ఎక్స్పోజ్ చేయదు ప్రజలకు. మీరు ఎలాగో ఎక్స్పోజ్ చేస్తారు కదా అని చెప్పి ఎక్స్పోజ్ చేసి ఉండరు. నేను ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి. ఈయన ఎస్పీ నాయకుడు అబు అజ్మీ, ఈయన ఏమంటున్నాడు ఒకసారి వినండి. जुल्म और नाइंसाफी के कोख से आतंकवाद पैदा होता है. जुल्म और नाइंसाफी खत्म होना चाहिए, आतंकवाद खत्म होना चाहिए. అణచివేత మరియు అన్యాయము నుండి ఆటంకవాదులు తయారవుతారంట. ఉగ్రవాదుల్ని ఇలా నార్మలైజ్ చేస్తున్నటువంటి ఒక సమాజ్వాదీ పార్టీ నేత. ఇదే భాష ఇప్పుడు తులసి చందు మాట్లాడడం జరిగింది. సరే, బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది అనుకుందామండి. ఓకే, మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఎన్ని సందర్భాల్లో भाषण दे रहे थे, मैं बोलने का मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. आज ఇది ఏ రాజకీయం? ఇది సూపర్ రాజకీయాలా? సూపర్ మ్యాన్ రాజకీయాలా? ఇవి మత రాజకీయాలు కావా? మజ్లిస్ పార్టీ మత రాజకీయాలు కావా? ఓన్లీ బీజేపీదే మత రాజకీయం ఎట్లయితుంది? అయితే అందరూ మూసుకోవాలి, లేదా ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు ముందుకు తీసుకొస్తారు. సరే, అదొకటే కాదు. ఇప్పుడు కేటీఆర్ ఏమన్నారు? ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడైనా ఓట్లు అడిగేటప్పుడు నేను ఒక 5 పదాలు చెప్తా. హిందూ, ముస్లిం, పాకిస్తాన్, జై శ్రీరామ్, మోడీ. ఈ 5 పదాలు చెప్పకుండా ఓటు అడిగేటోడు ఎవడు ఉన్నాడా? जितने भी भाई बहन है, मैं एक बात आपसे कहना चाहता हूं. अभी हमने आजाद सुना, कभी एक वक्त अगर आई आगे जाके, अगर केसीआर जैसे लीडर को अगर आप खोएंगे, एक वक्त आएंगी आपके बच्चे आपसे पूछेंगे, क्या अब्बू कभी कोई वक्त था कहते ना, आपको अजान सुनने को मिलता था कहते ना, लाउड स्पीकरों पे चलता था कहते ना, ये पूछने की एक माहौल बनती अगर కేసీఆర్ కనుక అధికారంలో ఉండకపోతే, కేసీఆర్ అధికారం కోల్పోతే మీరు ఆజాన్ కూడా వినలేరు. మీ పిల్లలు అడుగుతారు, ఒకప్పుడు మనం వినేవాళ్ళం కదా, అలాంటి పరిస్థితులు మీకు వస్తాయి అని చాలా ఎడ్యుకేటెడ్ అని చెప్పుకునేటటువంటి కేటీఆర్ మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అలా మాట్లాడారు. హిందువుల విషయంకి వచ్చేసరికి జై శ్రీరామ్ అంటే కడుపు నిండుద్దా అంటారు కేటీఆర్. అక్కడికి వెళ్ళి మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు, ఇది ఎంత లిటిగేషన్లో ఉన్న ల్యాండ్ అయినా సరే మీకు శ్మశానం కోసం ఏర్పాట్లు చేస్తాం, ఖబరస్థాన్ అని చెప్పేసి ఇదే కేటీఆర్ మాట్లాడారు. ఇవి కావండి మత రాజకీయాలు. ఇది కాదా హిందువుల్ని ఎర్రగా చూపించి ముస్లింలను రెచ్చగొట్టడం? ఇవి మతోన్మాద రాజకీయాలు కావా? ఇవి ప్రమాదకరం కావా? ఎందుకు ఒక్క బీజేపీ మోదీనే చూపిస్తారు? వీళ్ళు మాట్లాడేది అందరూ మారాలి కదా వాళ్ళ లెక్కలో చూసుకుంటే. కానీ బీజేపీని మోదీని విలన్గా చూపించడం ద్వారా ముస్లింలను సంతుష్టీకరణ చేసి ముస్లింలకు హిందువుల్ని శత్రువులుగా చూపించి వీళ్ళందరూ కథనాలు అల్లుతూ ఉంటే అప్పుడు అది బలమైన ఓటు బ్యాంకుగా తయారై
వీళ్ళ రాజకీయాలకి వీళ్ళ ఎజెండాలకి ఉపయోగపడతాయి. ఎవరు విచ్ఛిన్నకర శక్తులు ఇక్కడ? ఈ వాస్తవాలు చెప్పాల్సిన రాజకీయ పార్టీలు కూడా ధైర్యంగా మాట్లాడట్లేదు. వాళ్ళని ఎక్కడ తప్పుగా అపార్థం చేసుకుంటారో జనం అని చెప్పి. ఇంత ధైర్యంగా రాజకీయ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు కదా, కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని. ఇంకంతకంటే ధైర్యం ఏం కావాలి? ఒక ఉగ్రవాద ఘటన జరిగినప్పుడు తప్పకుండా ముందుగా దానికి బాధపడుతూ వ్యక్తపరుస్తారు. ఆ తర్వాత భద్రతా వైఫల్యం ఏమైనా ఉంటే ప్రశ్నిస్తారు. ఏదన్నా విపత్తు, విపరిణామాలు జరిగినప్పుడు, ఊహించినటువంటి ఘటనలు నెలకొన్నప్పుడు భారతదేశంలో ప్రభుత్వాలు, విపక్షాలు ఏకమై ఉండాలి. ప్రజలందరూ ఒకేలాగా ఆలోచించాలి. అంతేగాని భారతదేశం బలహీనంగా ఉన్నప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా వార్తలు రాయడం, వార్తలు చదవటం అదేమైనా బ్రహ్మ విద్యనా, ప్యాకేజీ విద్య? ఎప్పటికప్పుడు వీడియోలు చేసి జనం ముందు పెట్టే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు దేశ భక్తిని మాత్రమే ముందు చూపించాలి అని అనుకుంటారు. గవర్నమెంట్ని పొగిడితే అది దేశభక్తి అనే ఒక మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతుంది. సరే, చెప్పిందే చెప్పురా పాసిపల్ల దాసరా అన్నట్టు ఇదే మాటని ఈవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తనకు తాను ఎక్స్పోజ్ అయ్యారు. ఈ విషయాలన్నీ నేను మీకు చెప్పడం నా బాధ్యత. ఇప్పుడు ఈవిడ ఒక మాట అనవచ్చు, ఈవిడ వీడియోని వాడుకొని వ్యూవర్షిప్ అని, ఇలా దానికి కూడా నేను గతంలో చాలా కౌంటర్స్ ఇచ్చేసాను. నా ఉద్దేశం ఏంటంటే తులసి చందు గారిని వ్యక్తిగతంగా ఏదో అనాలని కాదు, అనాల్సిన అవసరమూ నాకు లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నిర్ధారణ కానిటువంటి కొన్ని కేసుల విషయంలో నిందారోపణల్ని ఆధారంగా చేసుకుని నన్ను 420 అని మాట్లాడారు ఈవిడ. కానీ నేను మాత్రం ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడను. కానీ మరీ తీవ్ర స్థాయిలో భరతవర్ష జోలికి వస్తే మాత్రం నేను అదే స్థాయిలో రియాక్ట్ అవుతూ ఉంటాను. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మీరే చెప్పండి, తులసి చందు గారి భావజాలం ఈ దేశానికి బాగా, లేకపోతే భరతవర్ష భావజాలం ఈ దేశానికి బాగా? మీరే జడ్జ్ చేస్తున్నారు. నా ఒపీనియన్స్ నేను చెప్పానబ్బా, అంతే. దయచేసి మీ కామెంట్స్లో ఎక్కడ దూషణలు, తిట్టడాలు లాంటివి చేయకండి. అలా తిట్టాము అంటే మన దగ్గర సత్తువ లేదు అని అర్థం. ఎవరెవరిని కూడా తిట్టుకోవాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ మీద మాత్రమే మీరు కామెంట్స్ పెట్టండి, లేదా వీడియో నచ్చితే నచ్చిందని కామెంట్స్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి అంశాల మీద మళ్ళీ మాట్లాడదాం. ఏమన్నా నేను పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే వాటిని కూడా కన్సిడర్ చేయండి, అవి కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క సలహాలు, సూచనలు పంపించండి. ఓకే, మనం భరతవర్ష అనే వేదిక ద్వారా నిరంతరం ఇటువంటి అంశాలతో కలిసే ఉందాం. జై హింద్, జై భారత్.